ఇప్పుడు ఎవరో మనకు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పారు. దానికి అటు ఇటు ఒక్క మాట కూడా చెప్పలే. అవును. అది రియల్ ఫోన్ కాల్ అట్లుంటుంది. సో ఈ భూమి మీద నువ్వు పరిచయం కావడానికి లేవు, నువ్వు పరిచయం చేయడానికి లేవు. ప్రశాంతంగా ఉంటాను అనుకున్నా 3 పాలే. కానీ మనిషి మర్చిపోయింది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక మిమిక్రీ ఆర్టిస్టు 1000 మందిని మిమిక్రీ చేసి తన సొంత గొంతు మర్చిపోయినాడు. ఇది జరుగుతుంది యాక్చువల్లీ. షారుఖ్ ఖాన్ ఒకసారి చెప్పాడు, ఇది నేను చాలాసార్లు చెప్పిన. 25 years నుంచి యాక్టింగ్ చేసి అంటే అందులో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది అనుకుంటే వచ్చేస్తుంది. గ్రేట్ యాక్టర్ అట్లనే కదా అయ్యింది. ఇంటికి వచ్చినప్పుడు భార్య ఎదురుపడితే కౌగులించుకొని ఐ లవ్ యూ చెప్పినప్పుడు డౌట్ వచ్చిందంట, ఇది నేను యాక్టింగ్ చేస్తున్నా రియల్ చెప్తున్నా. ఒక పులి చిన్నప్పుడే తప్పిపోయి గొర్రెలతో ఉండి గర్జించడం మర్చిపోయిందంట. అట్లనే మనిషి ప్రపంచంలో ఉండి ప్రశాంతత మర్చిపోయాడు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏదో ఉంది, వెన్నుపూసలు ఇట్లా అవుతుంది, కుండలిని ఇట్లా వస్తుంది, చక్రాలు జ్ఞానోదయం అవుతుంది, నీకు ఒక ఎవరిదో దర్శనం జరుగుతుంది, లేకపోతే నువ్వు సూక్ష్మ శరీరం బయటికి పోతుంది, చక్రాలు కనిపిస్తాయి, తర్వాత అంతర్గతంగా శుద్ధి జరుగుతుంది. ఇవన్నీ అవునో కాదో తెలియదు, కానీ ఇవన్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందండి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలని కోరుకున్నా, ఉద్యోగం వచ్చింది, వాట్ నెక్స్ట్? ఇలా ఉద్యోగం వచ్చింది మనిషికి 30 సంవత్సరాల వయసులో, నెక్స్ట్ ఇంకా 40 ఏళ్ళు ఉంది, వాట్ నెక్స్ట్? ఉద్యోగం వచ్చినా అదే మైండ్ ఉంది, అదే సమస్యలు ఉన్నాయి, అదే కాంప్లైంట్ చేసే నేచర్ ఉంది, అదే బిహేవియర్ ఉంది. దెర్ ఈజ్ ఏదో జస్ట్ డబ్బు వచ్చింది అంతే లైఫ్లోకి. ఇంకా నువ్వు ఇంకా సుఖంగా ఉండి ఇంకా ఎక్కువ వీకులాడుతున్నావు ఇప్పుడు. సో ఇప్పుడు ఒక మనిషికి కుండలిని రైజ్ అయినా, లేకపోతే ఆత్మజ్ఞానం వచ్చినా, వేదాలు అర్థమైనా, గురువు ఆశీర్వాదం దొరికినా, భగవత్ సాక్షాత్కారమైన, చక్రాలు శుద్ధి అయినా, ఏమన్నా జరగనబ్బా, దాన్ని నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. నేను జ్ఞానోదయం పొందాలనుకుంటున్నా, తర్వాత ఏం బిక్తావు? ఇది రియల్ క్వశ్చన్. నిజానికి అది కలగని వాడికి తెలియదు. నెక్స్ట్ మిగిలింది ఒకటే, సందర్భం ఎలా ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నీలో ఉన్న ప్రశాంతత కానీ హాయి కానీ చెదరదు. ఎందుకు చెదరదు అంటే అటాచ్మెంట్ లేదు కాబట్టి. ఇప్పుడు కుండల్ని రైజ్ అయ్యింది, అటాచ్మెంట్ ఉంది, అది వేస్ట్. వాడికి ఆత్మజ్ఞానం కలిగింది, ఇంకా వస్తు ప్రేమ ఉంది, వేస్ట్ వాడు. ఒకటి గురువు దగ్గరనే 50 ఏళ్ళు ఉన్నాడు, కానీ చిన్న ఈగో ఉంది, నేను గురువుకు ఫస్ట్ స్టూడెంట్ అని. వాడు అయిపోయింది, వాడు ఉత్తదే అంత డొల్ల. అట్లా కాకుండా వాడు ఎప్పుడూ ఏ సాధన చేయలేదు, ప్రపంచంలో ఉండి వాటి మధ్యన వాడు హాయిగా ఉంటున్నాడు అనుకో. అలాగని నటిస్తూ హాయి కాదు, జెన్యున్గానే. దెన్ హీ ఈజ్ రియల్ స్పిరిచువల్ బీ. ఇంకా చెప్పాలంటే ఏ వేషధారణ లేని వాడు ఒక ఉన్నత మానవుడు వాడు. అందుకని నా దృష్టిలో నువ్వు ఏం చేస్తున్నావు అని కాదు, చేసిన తర్వాత దేనికోసం చేస్తున్నావు, అది నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమిటి అని, అది ఇంపార్టెంట్. అది యాక్చువల్గా ఇంపార్టెంట్. కొత్త ఇల్లు కట్టుకోవాలి, నెక్స్ట్ ఏం చేస్తావు? దాంట్లో పోయి ఉండాలి. ఇదే మైండ్తో ఉంటావా? ఉంటే ఆ కొత్త ఇల్లు సెకండరీ అయిపోయింది. దట్ ఇస్ ద హోల్ పాయింట్ కదా. భార్య వచ్చింది, నెక్స్ట్ ఏం చేస్తావు? అందరితో కొట్లాడినట్టు ఇప్పుడు కొట్లాటోళ్ళు బయట ఉన్నారు, ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాం. ఏదన్నా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనుకో. ఇప్పుడు అసలు ఓషోని ఒకసారి అడిగాడు ఒక ఓషో సన్యాసి, మీతో పాటు ఈ 3-4 ఏళ్ళు ఉండటం వల్ల, మీ మాటలు నిరంతరం వినడం వల్ల నాకు లైఫ్ అర్థమైంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐఎమ్ ఎన్లైటెడ్ అని చెప్పి ఆ లెటర్ కొనసాగించాడు ముందుకి. ఇప్పుడు నేను ఎక్కడే ఉండాలా, మీ సేవలో గడపాలా, మీరు చెప్పిన దాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలా, వాట్ నెక్స్ట్ అంటే ఓషో దానికి ఇచ్చిన జవాబు అద్భుతం. ఇఫ్ యూ రియల్లీ ఎన్లైటెన్ యూ నెవర్ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ నెక్స్ట్. దట్ ఇస్ ద యాక్చువల్గా ద నేచర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. దేర్ ఈజ్ నో నెక్స్ట్ అన్నది ఎన్లైటన్మెంట్. నువ్వు వర్తమానంలోకి వచ్చినావు, ఇంకా మళ్ళీ వాట్ నెక్స్ట్ ఏంది, మళ్ళీ ఇంకోడిని అడుగుతున్నావు. అసలు వేరే వాడన్న ధారణే పోతుంది. నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఇప్పుడు ఎవరినో అడిగి నువ్వు తీసుకునే ఒక డిసిషన్ కాదు అది, ఒక స్ఫురణలో నీ ఓన్ లైట్లో అప్పో దీపో భవ, యు ఫాలో యువర్ ఓన్ లైట్. అట్లా ఉంటుంది అది. మళ్ళీ నువ్వు మైండ్ గేమే ఆడుతున్నావు. నేను ఇప్పుడు ఏ జలట వినడానికి ఎంత బాగుంది, బా ఇంత జ్ఞానోదయమైనా గురువుని అడుగు. అసలు జ్ఞానోదయం అంటే గురువు పడిపోతాడు ఫస్ట్. గురువు అనేవాడు లేడంటే లేడని కాదు,
ఇంకా నీ లైఫ్ నీకు దొరికింది. ఇది ఎట్లా ఉంటుందంటే సైకిల్ రానంత వరకు ఫ్రెండ్ని అడుగుతావు రారా వెనక పట్టుకో అని. సైకిల్ వస్తున్న కొద్ది ఫ్రెండ్ని విస్మరిస్తావు. అలాగని ఫ్రెండ్ని నువ్వు ఇన్సల్ట్ చేస్తలేవు, ఫ్రెండ్ని తీసుకుపోయి అండమాన్లోనూ వదిలేస్తలేవు, అలాగని చంపుతలేవు. నీ మనసులో ఫ్రెండ్ దిగిపోతాడు నీకు సైకిల్ వస్తే. నీకు లైఫ్ అర్థమైతే నీ మనసులో నుంచి మనుషులు దిగిపోతారు అంతే. దీనికి వేరే ఆప్షనే లేదు. ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పు. నేను యాక్చువల్గా వీడియో అది రికార్డింగ్ స్టార్ట్ చేయకముందు నేను ఏదో వేరే అడుగుదాం అనుకున్నా. అది ఇప్పటిదాకా మీరు చెప్పేది దీంట్లో వినేసరికి అది ఏంటంటే ఇప్పుడు ఎన్లైటన్మెంట్, ఇప్పుడు ఓషో అన్నారు. ఓషో ఎగ్జాంపుల్లో ఓషో దగ్గర అంతమంది ఉన్నారు, చాలా సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళకి అర్థమైన తర్వాత నేను అదే అడుగుదాం, వాళ్ళు ఉండొద్దు కదా అక్కడ. అక్కడ ఎందుకు అంటే ఇప్పుడు గురువు కాలేదు కాబట్టి ఉన్నారు. ఎందుకు అర్థం కాలేదు? అంతసేపు ఎందుకు పట్టింది? అసలు వేరే వాళ్ళు ఓషో అట్లా చెప్పలేదా? మీరు చెప్పినట్టు అర్థమైతే వెళ్ళిపోవాలి, గురువుని వదిలిపెట్టాలి అంటే వ్యక్తి ప్రధానం కాదు విషయం ప్రధానం, ఇవన్నీ చెప్పిండా చెప్పలేదు ఓషో? 100% చెప్పిండు. అంటే చెప్పినాక కూడా అయ్యో అసలు ఓన్లీ మూర్ఖులు మాత్రమే నా దగ్గర ఉండడం కూడా ఒకసారి. అయ్యో ఇప్పుడు ఎవరెవరికైతే నేను పెట్టిన ఈ కోర్సుల వల్ల ఎవరికి ఉపయోగం లేదని తెలుసుకోవడానికి కోర్సులు పెట్టినా అన్నాడు. అట్లా బయట పబ్లిక్గా చెప్పినా? ఓపెన్గా చెప్పాడు. హీ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ మైండ్స్. సో మీరు ఇది దానికి ఒక జోక్ కూడా చెప్పాడు. నేను బూబల్లా అనే క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ ఓషో అటర్ చేసినప్పుడు నేను విన్న ఫస్ట్ టైం బూబుల్లా. నేను దాన్ని బూబల్లా అని మార్చాను. సో వాళ్ళమ్మ పిలుస్తూ ఉంటుంది, బూబులా చిన్న బాబువాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తావా బూబులా. ముద్దు పేరు అది, చిట్టి బంగారు అంటాం కదా అట్లా. రష్యాలో ఎక్కడో బూబులా అది. బూబులా స్నానం చేయి, బూబులా భోజనం చేయి, బూబులా బయటకు పోదా, బూబులా పడుకుందిరా. ఒకనొకరు వాడు స్కూల్కి వెళ్ళే టైం వచ్చింది. వాడు పొద్దున్నే డ్రెస్ గీసేసి ఫస్ట్ టైం స్కూల్ పంపిస్తుంది వాళ్ళమ్మ. ఓషో చెప్పాడు ఇది, కమ్యూన్లో అందరి ముందు చెప్పాడు ఇది. ఆ తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాడు. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళి పంపించింది కదా, అసలు డోర్ దగ్గరే ఎదురు చూస్తూ ఉంది వాళ్ళ కొడుకు కోసం. నా కొడుకు వస్తాడు స్కూల్లో, ఏం చెప్తాడు, ఎలా అనుభూతి చెందాడు, ఫస్ట్ టైం స్కూల్ కదా. స్కూల్ బస్ రానే వచ్చింది. వాడు చాలా సీరియస్గా వచ్చాడు. వచ్చి వాళ్ళమ్మ మీద అరిచాడంట. వాళ్ళమ్మ షాక్ తిన్నది. ఎందుకు అరుస్తున్నావు అంటే, వై డోంట్ యు టెల్ మీ మై నేమ్ ఇస్ స్టీఫెన్ అని అంటే. అంతే, అక్కడితో జోక్ అయిపోయింది. అంటే బూబల్లా బూబల్లా అని 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 వాడు బూబల్లా అనుకున్నాడు, కానీ వాడు ఒరిజినల్ నేమ్ స్టీఫెన్. అట్లా మై డియర్ బూబల్లాస్ అన్నాడు. అంటే మీ ఒరిజినల్ నేచర్ మర్చిపోయి నా దగ్గరికి వచ్చారు మీరు. అయ్యో బూబులా అన్నాడు మళ్ళీ ఓషో. జనాలు ఒకటే నవ్వుతున్నారు, ఎవడు పోలే అక్కడి నుంచి. తర్వాత ఓషోనే ఒక సందర్భంలో చెప్పాడు, భూరిభాయ్ అని. భూరిభాయ్ మహారాష్ట్ర ప్రాంతంలో, గుజరాత్లోనే ఎక్కడో ఓషో బాగా ట్రావెల్ చేస్తున్న రోజుల్లో వాళ్ళ ఊరి వైపు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆగేవాడు. సో ఆమె ఓషోని బాబూజీ అని పిలిచేది, బాబూజీ. సో ఓషో బురి అని పిలిచేవాడు అనమాట. అది వాళ్ళ మధ్యన ఉన్న ఒక స్నేహము, ఒక స్పిరిచువల్ కనెక్షన్. ఓషో చాలా ఫేమస్ అయిన తర్వాత ఇక ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా, ఓషో మీ రజనీష్ చాలా ఫేమస్, మమ్మల్ని తీసుకుపోవచ్చు కదా పూణే అంటే. వెళ్ళండి, నేను తీసుకుపోవడం ఏంది అని భూరిభాయ్ అనేదంట. లేదు నీతో వెళ్ళాలని. నాతో వెళ్ళినా ఏం చేస్తారు, అక్కడికి మీరు వెళ్ళేది విహారయాత్రకు కాదు, ఆత్మజ్ఞానమో లేకపోతే జీవితం అంటే ఏందో తెలుసుకోవడానికి. అక్కడ నాతో ఏం లేదు, నీతోనే వెళ్ళాలి అని చెప్పిన తర్వాత సరే అని ఒక టైం వచ్చింది. ఒక 50-60 మందిని తీసుకుని ఆమె ఓషో కమ్యూనికి వచ్చింది. వచ్చిన తర్వాత మార్నింగ్ బుద్ధ హాల్లో ఓషో గివింగ్ ఏ డిస్కోర్స్. ఎవరు అడిగిన ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటి, వాట్ ఈజ్ మెడిటేషన్. దానికి ఓషో చెప్తున్నాడు. అందరూ ర్యాప్చర్ అటెన్షన్తో వింటున్నారు. భూరిభాయ్ కూడా అక్కడనే కూర్చొని ఉంది. ఓషో అన్నాడంట, ఇప్పుడు నీకు ఏది చేయాలనిపిస్తే దాంట్లో పూర్తిగా లీనం కావడం, అంతకుమించి దెర్ ఈజ్ నో అదర్ మెడిటేషన్ అని చెప్పాడు. ఇలా చెప్తుండగా భూరిభాయ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం స్పీచ్ అంతా అయిపోయింది. ఆమె వెళ్తుంటే ఆమె మామూలుగా ఇట్లా మునికాళ్ళ మీద కూర్చొని ఇట్లా పాలు విండే అంటారు కదా, ఆసనంలో కూర్చొని చెట్లకి వేర్లు బిక్తుంది, మొక్కలకి ఏదన్నా అంటే తీస్తుంది, చెట్లకు నీళ్ళు పోస్తుంది, ఏదో పని చేసుకుంటుంది. ఆ వచ్చిన వాళ్ళందరూ అంటే, అయ్యో బూరి ఈరోజు స్పీచ్ చాలా అదిరిపోయింది, ఓషో ప్రవచనం, నువ్వు వినకుండా మధ్యలోనే వచ్చేసావు, ఎందుకంటే ఈ విషయం ఏదో అతన్ని బాబూజీని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటే మీ సందేహం అతన్ని అడగాలి, నన్ను కాదు అంటే. అందులో కొందరు వెళ్ళి రజనీష్తో అడిగారంట, ఇప్పుడు బూరి మీకు ఎప్పటి నుంచో స్నేహం అని చెప్తారు, మీ స్పీచ్లో మధ్యలో ఆమె వెళ్ళిపోయింది, డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించలేదా అంటే. ఓషో చెప్పిన జవాబు ఏంటంటే,
తను ఒక్కతే నేను చెప్పింది అర్థం చేసుకున్నది. నో వన్ అండర్స్టాండ్స్. అందరు నాతో వింటారు, మళ్ళీ రేపు స్పీచ్లో ఏం చెప్తారు, అన్ని స్పీచ్ల్లో అదే ఉంది. ఇప్పుడు పోల్చుకోవద్దు అనేది నేను 1000 సార్లు చెప్పాను అనుకో, ఎన్నిసార్లు చెప్పినా అదే. కాబట్టి నువ్వు అర్థం చేసుకొని పోల్చుకోకుండా ఉండి నువ్వు జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి తప్ప పోల్చుకోవద్దు అనే దాని గురించి ఈరోజు ఇలా చెప్పాడు, రేపు ఇలా చెప్తాడు, నువ్వు మళ్ళీ పోలికలోనే ఉన్నావు అట్లా. సో ఇది ఒక అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది స్పిరిచువల్ జర్నీ. ఎక్కడో చోట నా జీవితం ఇది అని నువ్వు ఒక జీవితం జర్నీ కొనసాగించాలి. ఆ కొనసాగింపులో నీకు ఎక్కడన్నా పశ్చాత్తాపం ఉన్నా, నీకేదో ఇంకా అర్థం కాలేదు, ఒక వ్యక్తి మీద గ్రడ్జ్ వచ్చినా నీకు ఇంకేదో అర్థం చేసుకోవాల్సి ఉంది, లేకపోతే ఇది గొప్పది అది గొప్పదన్న ఆలోచన వచ్చినా ఉంది, నీకేదో లక్ష్యం కోసం పనిచేస్తే నీకు ఇంకేదో అర్థం కావాల్సి ఉంది. మరి ఇవేవి లేకుండా పని ఎట్లుంటుందంటే అది ప్రకృతి పనిలాగా ఉంటుంది. చెట్టు పెరుగుతూ ఉంటుంది, అటు నువ్వు పని చేస్తూ ఉంటావు అంతే. చెట్టు పెరిగి ఓ దగ్గర ఆగుతుంది, నువ్వు పని చేసి ఓ దగ్గర ఆగుతావు. చెట్టు కొన్ని ఫ్రూట్స్ వస్తాయి, అట్లా నువ్వు చేసే పని వల్ల కొన్ని ఫలితాలు వస్తాయి. చెట్టు ఏదో రోజు వాడిపోయి చచ్చిపోతుంది, అట్లాగే నువ్వు కూడా ఏదో రోజు శుష్కించి మరణిస్తావు. అయినప్పటికీ ఆ చెట్టుకు సంబంధించిన గింజలు పడి ఇంకొన్ని మొలకలు ఎత్తుతాయి. అయినప్పటికీ నువ్వు చెప్పిన మాటలని ఇంకెవరో నీలా తయారవుతారు. ఇంతే ప్రకృతి ధర్మం కొనసాగుతుంది. అంతకుమించి కొంచెం అటు కానీ ఇటు కానీ ఏమీ జరగదు. స్పిరిచువాలిటీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వరల్డ్లీ థింగ్స్. అలాగని వరల్డ్లీ థింగ్స్ ఉండొద్దంటే కుదరదు. ఇప్పుడు గురువు ఫోన్ వాడొద్దంటే ఎట్లా? ఫోన్ వాడు, దాంతో నీ వైఖరి ఏంటంటే డిక్లేర్ చేయాలంటే. అయితే ఇప్పుడు అటాచ్మెంట్స్ అనేది మొత్తం పోయి దేనికి క్లింగ్ కాకుండా ఉండే స్థితి వచ్చినప్పుడు ఎన్లైటన్ అయినట్టు, ఆత్మజ్ఞానం అయినట్టు, అప్పుడు ఆరా వైట్ అవుతుంది. నిన్న నైట్ మనం మాట్లాడినప్పుడు ఏదో చెప్పి అవును, ఆరా వైట్ ఉంటుంది. అది కావాలంటే నీకు దేని మీద ఉందో ఇంకా నువ్వే వెతుక్కోవాలి. అది బయట వాడు చూసి చెప్పేది కాదు, నువ్వే చూసుకుంటే నీకు తెలుస్తుంది అని మీరు చెప్పిండ్రు. అది మీకు ఎట్లా వచ్చిందంటే, మీకు అది అంటే ఇట్లాంటిది ఒకటి ఉందని బుక్స్ చదవడం వల్ల తెలిసిందా, లేకపోతే? నాకు అసలు తెలియదు, అసలు అది ఉన్నట్టు కూడా తెలియదు. వేరే వాళ్ళు ఎవరో చూసి నా ఆరా అని చెప్తే అయ్యుండొచ్చు అని చెప్పాను తప్ప దాంట్లో కూడా నేను ఇరుక్కోలేదు. ఓకే. అయితే నేను అనేది ఇప్పుడు అవేకన్ అని అంటే ఏ డౌట్ లేని స్థితి కదా. కొన్ని డౌట్లు నీ పట్ల అదే ఏ డౌట్ లేదు, ఏ అటాచ్మెంట్ లేదు, ఏ రకంగా అట్లా కంప్లీట్గా ప్యూర్ ఇట్లా పైకి సర్ఫేస్ అయిన స్థితి అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఎవరో ఫోన్ చేసినప్పుడు ఇంతకుముందు కన్నా నేను చాలామంది మీకు చెప్తుంటారు కదా, కలవడానికి వచ్చినప్పుడు కూడా, నేను ఇంతకుముందు ఇట్లా బిహేవ్ చేసేవాడిని, ఇట్లా చేస్తలేను, ఇప్పుడు నాకు తెలుస్తుంది, సడన్గా నాకు రియలైజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఎవరైతే ఇట్లా చెప్తున్నారో, అంటే ఈ ఇంతకుముందు లైఫ్ లాగా లేదు నా లైఫ్ మీ మాటలు విన్న తర్వాత అంటున్నారో, వాళ్ళందరూ మీరు అన్నట్టు నిజంగా అవేకన్ అయినట్టు కాదు, ఇంకా అంటే దారిలో ఉన్నట్టు. ఇప్పుడు అట్లా నిజంగా అవేకన్ అయిన వాడు నాకేం చెప్తాడు తెలుసా, ఫోన్ చేసి, నేను మళ్ళీ ఎప్పుడు చేయకపోవచ్చు ఫోను, ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు, ఓకే రీసా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అచ్చా, ఓకే, ఇంకా అయిపోయింది. ఇంకా వాడికి యాక్చువల్గా ఫోన్ కూడా ఔపచారికంగా చేస్తాడు అంతే, అది కూడా లేదు. వెరీ రేర్లీ ఐ రిసీవ్, అట్లీస్ట్ నా లైఫ్లో ఒక 500-600 మంది అట్లా చెప్పిన సందర్భాలు. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ నన్ను కలవడం లేదు, ఏమీ లేదు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు పడ్డారు అంతే. అదే మనకి ఇప్పుడు 100 అవేగేషన్స్ ఉంటే 100లో 50 పోతే ఒక రిలాక్సేషన్ ఫీల్ వచ్చి మీకు ఫోన్ చేసి నేను ఇంతకుముందు ఇట్లుండే అని చెప్తున్నారు. ఇంకా 50 ఉన్నాయి పోటీ, అది వాళ్ళకే తెలుస్తుంది, మరి మనకు కూడా తెలియదు. అట్లా నాకు కూడా నన్ను ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నా. అట్లా ఇప్పుడు మొత్తానికే పోయిందనే స్థితి రావడానికి వీళ్ళు ఏమైనా చేయాలన్నా అవసరం లేదా? ఆధ్యాత్మికతకి చేయడానికి సంబంధమే లేదు. చేయడం అంటే నేను అనేది ధ్యానం చేయడం అట్లా ఏది చేయాల్సిన అవసరం లేదు, అంటే గుర్తించడమే. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, నువ్వు భోజనం చేస్తున్నావు, ఏది తినాలి ఏది తినొద్దని నీకు తెలుస్తుందా? తెలుస్తుంది. నిరంతరం నిన్ను ఎవరన్నా గైడ్ చేస్తారా? లేదు. తెలుసుకున్నావు, అయిపోయింది. బట్టల షాప్కి వెళ్ళావు, ఏది నీకు ఉపయోగపడే బట్ట, ఏది నీకు ఉపయోగపడదు. అక్కడ పంజాబ్ డ్రెస్, సల్వార్ కమీజ్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది, ఎందుకు కొన్నావు? అదే కారణం ఏదన్నా కావచ్చు. ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇది నాకు సరిపోతుంది, ఇది నాకు వద్దు. ప్యాంట్ ఉంది, సైజ్ ఎంత, 30, నాకు రాదండి, 30 ఉంటే చూడండి కొనుక్కున్నాను. అట్లా ఓవరాల్గా జీవితం అనే ఒక పర్స్పెక్టివ్లో ఏది నెససరీ ఏది అన్నెసెసరీ అని ఎప్పుడు తెలుసుకుంటాడు మనిషి? జ్ఞానం అంటే ఏది నెసెసరీనో దాన్ని పట్టుకున్నవాడు, ఏది అన్నెసెసరీనో దాన్ని మొత్తాన్ని వదిలేసిండు. అన్నెసెసరీ ఏంది, పేరు ప్రఖ్యాతులు అన్నెసెసరీ జీవితానికి అని తెలుసుకున్నాడు వాడు. అది ఎట్లా తెలుసుకున్నాడు అనవసరం. ఇప్పుడు ఎంత పేరు అనేది డిక్లేర్ చేస్తే అసలు ఉన్నది పేరా కాదా తర్వాత చెప్పొచ్చు. ఆ స్థితికి రావడానికి
జస్ట్ గమనించండి. ప్రాసెస్లో ఉంటే ఆటోమేటిక్గా నిన్న అన్నట్టు ఇది ప్రాసెస్ కూడా కాదంట, నేను ఆ, ఊరికి మాట వరుసకి ఈ పదాలు వాడాల్సింది. దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, నువ్వు భగవద్గీత చదివినావు, చదివిన తర్వాత నీకు అర్థం కాలే, పక్కన పెట్టేసి. ఉమ్, ఎవడికి అర్థమవుతుందంటే, నాకు అర్థం కావట్లేదని ఒప్పుకున్న వాడికి ఏదో రోజు అర్థమవుతుంది. అంటే వాడు ఎప్పుడు వాస్తవ దృక్పథం ఉంది వాడికి. వాడు భగవద్గీతతో వారిలో దిగట్లే. నేను ఏదేమైనా అర్థం చేసుకొని తీరుతా అంటే, నవ్ యు ఆర్ ఇన్ ఫైటింగ్ విత్ కృష్ణ. కుదరదు అది. అంటే నువ్వు అహంకారం వచ్చేసింది. అంటే నేను ఏదేమైనా నేర్చుకోగలను, ఏదేమైనా సాధిస్తా అన్నది వరల్డ్లోనే ఉంటుంది, ప్రకృతిలో అది లేనే లేదు. ఇప్పుడు ఆ ఇద్దరిట్లో నేను చదివాను, నాకెందుకు అర్థం కాలేదబ్బా, ఏమో తర్వాత చదువుతాం మళ్ళా. ఇప్పుడు వాడు నెక్స్ట్ చదివినప్పుడు రెండోసారి చదివినట్టు కాదు, అందుకే అది ప్రాసెస్ కాదు. అంటే నేను ప్రాసెస్ అనే పదం ఎందుకు అన్నా అంటే, ప్రాసెస్లో ఉండడం అంటే ఇప్పుడు ఎరుక అంటారు కదా, నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఎరుకలో ఉంటే ఈ కొన్ని రోజులకి ఇప్పుడు సైకిల్ తొక్కడం సడన్గా వచ్చినట్టు, బ్యాలెన్స్ వచ్చినట్టు సడన్గా వస్తుంది అట్లా. అంటే దాన్ని ప్రాసెస్ అంటున్నాను నేను. ప్రాసెస్ అంటే ఆ ఎరుకలో నువ్వు నిరంతరం ఎరుకలో ఉన్నావు అంతే. ఏది నెసెసిటీ, ఏది అన్నెసెసరీ, అంటే మనం ఏది నీవు, ఏది నీది, ఏది నీది కాదు, ఏది ఎందుకు నీది కాదు, అవును దేంతో ఉండాలి, దేన్ని ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకునే దాన్ని బట్టి నీ వైఖరి ఏంది, మనిషి ఏంది, మనిషితో ఉన్న నీకున్న సంబంధం ఏంది, అసలు నీకు ఎందుకు ఒకటి తిడితే బాధ కలుగుతుంది. నేను ఒక చిన్న సరదాగా మన స్టూడియోని ఎక్స్పెరిమెంట్ చేసిన. నన్ను బాస్టర్డ్ అన్నాడు, నాకు చాలా గాయమైంది రీసా గారు, ఎందుకు తిడతారు మనుషులు అని ఆయన ఒక ఎమోషనల్గా అడిగాడు నన్ను, ఒక పెద్ద ఆయన. నేను మీరు అసలు ఏమీ అబ్జర్వ్ చేయకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంత. నిజానికి బాస్టర్డ్ అనే తిట్లో ఏ గాయమో కాదు. ఇప్పుడు తిడతా చూడండి, నేను గట్టిగా బాస్టర్డ్ని అరిచాను. ఆ రోజు ఒక 15-20 మంది దాకా ఉన్నారు రూమ్లో, అందరు రిలాక్స్గా ఉన్నారు. నేను ఎవడు బాస్టర్డో చెప్పలేదు అంతే. బాస్టర్డ్ అనే తిట్టులో ఎప్పుడు గాయం అయ్యేది లేదు. నిన్ను అన్నారు అన్నప్పుడే. ఇప్పుడు గాయపరుస్తున్నది నన్ను, ఆ నా అన్నది గాయపడుతుంది. బాస్టర్డ్ అనే తిట్టులో ఏమీ లేదు అసలు. అవును, ఎగ్జాక్ట్లీ. అది ఎవరికి ఇంప్లై చేసినావు, ఇప్పుడు ఇక్కడ ఎవరిని అన్నావు అంటే నేను చెప్పట్లేదు, ఎవరు గాయపడలేదు. అట్లా కాక నేను జస్ట్ ఫింగర్ లేపి నీ వైపు చూపిస్తాను అనుకో, నన్ను అంటవా నువ్వు. ఇప్పుడు గాయపడుతున్నది బాస్టర్డ్ అనే పదం వల్ల కాదు, గాయపడుతున్నది నన్ను ఎట్లా అంటావు నువ్వు. సో ఈ నా అన్నది బాధింపజేస్తుంది తప్ప తిట్టులో ఏ బాధ లేదని మీరు ఎప్పుడు గుర్తిస్తారు. మీరు వదిలించుకోవాల్సింది ఆ వ్యక్తిని తిట్టకుండా, ఈ వ్యక్తిని తిట్టకుండా మీ వల్ల కాదు, ఎవరినోరు మోయిస్తారు మీరు. నా అన్నది లేదనుకో, తిట్టుని తిట్టుగా చూడబడుతుంది అంతే. అతనికి వచ్చిన తిట్లలో అవి 5-6 తిట్లు తిడుతూ ఉంటాడు అంతే, ఏముంది. అప్పుడు మీకు ఒక విశాల దృక్పథం ఏర్పడుతుంది. మీరు తిట్టుకి రియాక్షన్ ఇచ్చి, నువ్వు వాడు భాష అంటే నువ్వు ఇంకోటి అని అట్లా పలువలు చిలువలుగా నువ్వు సమస్యను పెంచుకుంటూ ఎప్పటికీ సాల్వ్గా ఒక జట్ల సమస్యగా మార్చుకోవడం ఎప్పుడు ఉండదు. అట్లా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎనిమిటీ ఉంటుంది, కారణం కూడా తెలియదు. కొందరు ఏడుస్తారు, ఎందుకు బాధపడుతున్నారో వాళ్ళకి తెలియదు, మర్చిపోయారు. ఏడుపు చాలా ప్రమాణం అయిపోయింది, అలవాటు అయిపోయింది. అదే ఎరుక అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మన బ్రెయిన్ ఒక రకంగా ట్యూన్ అయి ఉంది కాబట్టి సందర్భం వచ్చినప్పుడు అనుకోకుండా అటాచ్మెంటో బాధనో వస్తుంది. వచ్చినాక మళ్ళీ వితిన్ 5 minutes 10 minutes రియలైజ్ అయ్యి, ఓ నేను మళ్ళీ ఎఫెక్ట్ అవుతున్నా అని గుర్తిస్తూ ఇంతవరకు ఎవ్వరూ ఏదో ఒక స్టేట్మెంట్ ఎరుకకు సంబంధించి అందరు ఏదో ఎరుక అని చెప్పారు, ఎరుకలో ఉండు, బీ అవేర్, అవేర్నెస్ అని ఓషో పుస్తకం ఉంటుంది, వ్యాఖ్య చేశారు. కానీ వాట్ ఈజ్ అవేర్నెస్ అని కూడా చెప్పలే. నేను చెప్తున్నదంటే ఒక ఎటర్నల్ ఎగ్జిస్టెన్షియల్ స్టేటస్ కోని ఎరుక అంటుంది. ఏంటిది అది? ఎగ్జిస్టెన్షియల్ స్టేటస్ కో అంటే ఏది ఎలా ఉందో అది అలాగే ఉంచడం. ఎగ్జాంపుల్, నేను నీకు ఒక అద్దం ఇచ్చాను, ఈ అద్దానికి ఏ మరక ఉండకుండా చూడు. ఇప్పుడు ఎరుక అంటే నువ్వు అద్దం పక్కన ఉంది, నువ్వు అద్దం దిక్కు చూసుకుంటూ కూర్చున్నావు, మధ్య మధ్యలో చూస్తా ఉన్నావు, హఠాత్తుగా అద్దం మీద చిన్న డస్ట్ పడ్డది, నువ్వు అద్దాన్ని ఏం చేయవు, ఆ డస్ట్ని క్లీన్ చేస్తే నువ్వు ఎరుకలో ఉన్నట్టు. అంటే అద్దము ఇప్పుడు ఎలా ఉందో రేపు అలాగే, 5 ఏళ్ల తర్వాత అలాగే, 100 ఏళ్ల తర్వాత అలాగే ఉంచడం ఎరుక. ఒకవేళ డస్టే పడట్లే 10 ఏళ్ళుగా, నువ్వు అద్దాన్ని ఏమి చేయవు. అదే హఠాత్తుగా పక్క నుంచి ఒక బురద ఉన్న ఒక లారీ ఏదో పోతుంది, అద్దం మీద ఖచ్చితంగా పడుతుందని తెలిసి యూ ప్రొటెక్ట్ ఇట్. సో ఎరుక అంటే నువ్వు ఏది ఎలా ఉందో అట్లా నిరంతరం ఉంచే విధంగా నీ మనసుని అక్కడ అట్టి పెట్టినావు అంతే. అది ఒక ప్రత్యేకమైన పని కాదు, ఎరుక అన్నది పని కానే కాదు. అది మనకి అప్లై చేసుకుంటే మన ఒక నిమిషం ఆపేయమ్మా, అది ఆడుకునే వస్తువు కాదు, పని చెయ్యి. మన ప్రశాంతతని ఇప్పుడు అద్దం ఎగ్జాంపుల్లో పెడితే మనం ప్రశాంతంగా ఉండడం మన లక్షణం. అది పోతుందంటే మనం గుర్తుపట్టి దాన్ని కాపాడుకోవాలి, వెంటనే దాని ఒరిజినల్ స్టేట్కి తీసుకొస్తే తీసుకురావాలి. అంతకుమించి ఏమి.
ఇప్పుడు వదలకుండా అట్లే నువ్వు మర్చిపోయి ఇప్పుడు ఎరక కోల్పోయినా, నేను దృష్టి కోల్పోయినా అంటే దాని అర్థం ఏంది? వాడు ఇప్పుడు అద్దం మీద డస్ట్ పడ్డది, డస్ట్ మీద పెండ పడ్డది, ఇప్పుడు చివరికి అద్దం కనబడకుండా పోయింది. ఇప్పుడు క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది. మనకు చిన్నప్పటి నుంచి స్టేటస్ కోనే అంటే ఏది ఉన్నా లేకున్నా ప్రశాంతంగా ఉండని కూడా చెప్పలే అసలు. అందుకని ఇన్ని సంవత్సరాలు అద్దం మీద చాలా చెత్త పేరుకుపోయింది. అందుకని ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ద్వేషం వచ్చి పేరుకుపోయింది, కుట్రలు పేరుకుపోయినాయి, కుతంత్రాలు పేరుకుపోయినాయి, ఈర్ష్యలు పేరుకుపోయినాయి, కులపోళ్ళ పేరుకుపోయినాయి, పనికిరాని విషయాలు నువ్వు సరిగ్గా తెలుసుకోకుండా నిజమని నమ్మిన విషయాలు పేరుకుపోయినాయి, నువ్వు ముందే రకరకాల విషయాల గురించి నీ బిలీఫ్ సిస్టమ్ పేరుకుపోయింది. అంటే మీరు చెప్తున్నా నాకు కూడా అనిపిస్తుంది. యూజువల్గా మనుషులందరూ ఇంక్లూడింగ్ మీ అందరము ఎట్లా చూస్తామంటే పక్కన వాళ్ళ జడ్జ్ చేయడం చాలా ఈజీగా చేస్తాం. ఇప్పుడు ఒక మనిషి వీడు ఎలాంటి వాడు చూసినావా, వీడు ఎట్లా బిహేవ్ చేస్తుంది చూసినావా, వాడిని చూస్తేనే నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా అన్నీ వస్తాయి కదా. దాంట్లో 50% మన మీద పెట్టుకుంటే అంటే ఆ అబ్జర్వేషన్ వేరే వాళ్ళని చేస్తున్నాం కదా చాలా ఈజీగా, అట్లా మనల్ని మనం చేసుకోవడం అనేది మీరు ఎరక అంటున్నారు. అట్లా చేయనియదు మైండ్, అదే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నింటినీ జడ్జ్ చేసే మైండ్ తన మీద తాను యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడదు. అందుకే స్పిరిచువల్ ఎంక్వైరీ రమణ మహర్షి నేనెవరు అన్నది ఎవడు చేయగలుగుతాడంటే వేరే వాళ్ళని తాను ఎట్లా ట్రీట్ చేస్తున్నాడో తనను తాను అట్లా ట్రీట్ చేసుకునే ఒక ఆనెస్టీ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఆ క్లీన్లీనెస్ జరుగుతుంది. నేను దీనికి ఒక చిన్న ఒక అనాలజీ ఇచ్చిన. నేను ఒక ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు. అక్కడ ఒక ఫ్రెండ్తో ఒకడు అంటున్నాడు, అరే ఒక అమ్మాయి ఉందిరా, ఆ అమ్మాయి చాలా వాళ్ళ ఫాదర్ సమక్షంలో మంచిగా పెరిగింది, కానీ వాళ్ళ ఫాదర్కి తెలియకుండా ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదేమైనా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుంది. ఆ అబ్బాయి కూడా యోగ్యుడే, కానీ కొంచెం కులం వేరే. ఏం చేయొచ్చు అంటామంటే ఆ అమ్మాయి జీవితం ఇంపార్టెంట్ కాబట్టి ఫాదర్కి ఒక మాట చెప్పాలి. ఒకవేళ అమ్మాయికి తన మీద తనకు నమ్మకం ఉంటే దాని పర్యవసానాలన్నీ తను యాక్సెప్ట్ చేసి ఆ అబ్బాయితో వెళ్ళిపోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ దానివల్ల ఏదైనా నష్టం జరిగితే అది అమ్మాయి తప్పే తప్ప ఫాదర్కి సంబంధం లేదు. ఇది అన్న తర్వాత ఇప్పుడు వీడు చెప్పాడు ఆ అమ్మాయి మీ అమ్మాయి అన్నాడు. అప్పుడు విచారణలో ప్రెజుడిస్ ఉన్నవాడు విచారణ చేస్తే ఎట్లా ఉంటుంది, ప్రెజుడిస్ లేకుండా విచారణ చేస్తే ఎట్లుంటుంది, ఈ ఎగ్జాంపుల్ సూట్ అవుతుంది అనమాట. ఎవరికైనా అర్థమయ్యేది. ఒకవేళ వాడు అవలగాడు అనుకో, వాడు మా అమ్మాయి అట నేను కానీ అని మా బిడ్డ పెళ్ళని పోతాడు. అంటే వాడు వేరే వాళ్ళకి సలహా ఇస్తే ఒకలాగా ఇచ్చాడు, కానీ ఉదాత్తంగా సలహా ఇచ్చాడు, గొప్ప అనాలిసిస్ చేశాడు. వాడి మీదకి వచ్చేసరికి వాడు తీసుకోలేకపోయాడు. సెల్ఫ్ ఎంక్వైరీ చేసి వాడి మనసు ఎలా ఉండాలంటే వాడు రిలాక్స్గా అట్లేగా కూర్చొని ఒకవేళ మా అమ్మాయి అయినా అదే సొల్యూషన్ చాలా చాయ్ చెప్పన్నాడు. ఇక్కడ వీడికి సత్యం దొరుకుతుంది. ఎందుకంటే వాడు స్వాపరాలకు అతీతంగా విషయంగా ట్రీట్ చేస్తున్నాడు కదా. అదే రియల్ ఎంక్వైరీ అంటే. ఎంక్వైరీ అంటే నాకు ఫేవర్గా తీర్పించుకోవడం కాదు, ఏది ఎలా ఉందో దాన్ని చూడడం, ఏది ఎలా ఉందో దాన్ని అట్లా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. నేను ఏదేమైనా గెలుస్తా అన్న ఉద్దేశంతో ఎంక్వైరీ చేసేవాడు లాస్ట్ గెలుస్తాడు అంతే. ఎందుకంటే వాడు దానికి తగ్గట్టు కథ అల్లుకుంటాడు, వాడు జస్టిఫికేషన్ వస్తుంది, ఐ ఆమ్ రైట్ అని చెప్తుంది మైండ్. అట్లా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నా, నాకెందుకు కోపం వస్తుంది, నాకెందుకు బాధ వస్తుంది అనేది స్టార్ట్ చేస్తే మన మీద మనం ఎంక్వైరీ చేసుకున్నట్టు ఉంటుంది. లేకపోతే దానికి ఇప్పుడు ఎంక్వైరీ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక వ్యక్తికి మీద నువ్వు కోప్పడితే ఒక హాఫ్ అన్ అవర్ అరిచావు, దీన్ని నిమిషంలో పూర్తి చేయలేమా అన్న చోట నీకు లైట్ స్టార్ట్ అవుతుంది లైఫ్లో. అంటే చేంజ్ అంటాం కదా, ఐ వాంట్ టు చేంజ్. ఏం మారుస్తావు? ముక్కు మార్చలేవు, నోరు మార్చలేవు, ఏమీ మార్చలేవు. మారవలసింది ఏమిటి? ప్రవర్తననే. నేను ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? ఇప్పుడు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించినాం, ఫోన్లో యాప్ పెట్టుకొని ఎవడు వస్తుండే ఎవడు పోతుండే చూస్తున్నాం. అవును. సేమ్ అట్ ద సేమ్ టైం మన మీద ఒక సీసీ కెమెరా పెట్టుకొని మనమే చూసుకుంటూ కూర్చోవాలి. అప్పుడు తెలుస్తుంది ఎట్లా మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. అంతే. నీకు నిజంగా లైఫ్ అర్థమవుతున్న కొద్దీ నీలో దాపరికాలు, అబద్ధాలు ఆడడము, ఓన్లీ నువ్వు బాగుండాలని చేసే ప్రయత్నాలు ఏముండవు. ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో నిన్ను నువ్వు ఫిట్ చేసుకుంటావు అంతే. ఇప్పుడు సముద్రంలో కొట్టుకుపోయే ఒక చేప తాను ప్రత్యేకంగా ఈదాలని, తాను ప్రత్యేకంగా సముద్రాన్ని సృష్టించుకోవాలని అనుకున్నా ఉపయోగం లేదు. ఎంత అనుకున్నా తను ఒక 2 రాళ్ల మధ్యన అందంగా గవ్వలు పెట్టుకున్న అవి సముద్రానివే. సముద్రం అనుకుంటే చేపను గవ్వలను అన్ని కలిపి కొట్టేస్తుంది. అట్లనే నువ్వు ఎంత అనుకున్నా, నువ్వు ఏ కులపోడివి, నేను గొప్పవాడిని, నేను ఆ వంశస్తుని అనుకున్నప్పటికీ అది నీ లిమిటెడ్ అండర్స్టాండింగ్లోని ఇరుక్కపోయినావు ఆ వంశాలలో, ఆ తొడలు కొట్టడంలో.
నేను ఇది అని మీసం తిప్పడం అదంతా అజ్ఞానమే. రియాలిటీ ఏంది? ఈ సమస్త విశ్వంలో నేను ఒక భాగం. నేను దీనికి ఒక చిన్న అనాలజీ చెప్తా, నువ్వు కూడా రిఫ్లెక్షన్ ఎప్పుడన్నా సరదాగా ఆలోచించు. నేను నీ జుట్టు పట్టుకున్నా ఇట్లా, ఇప్పుడు నీ తలను పట్టుకున్నట్ట, నేను పట్టుకున్నట్ట తలని అనుకుంటే నా జుట్టు పట్టుకుంటావా అని కూడా అంటున్నాడు మనిషి. నన్ను పట్టుకున్నట్టే కదా అట్లా అంటున్నాడు కదా. అంటే నువ్వు అనుకుంటే జుట్టును జుట్టుగాను, జుట్టును తలలో భాగంగాను, జుట్టును శరీరంలో భాగంగాను చూస్తున్నావు. జుట్టే నువ్వుగా కొన్నిసార్లు అదే ఇప్పుడు బాలకృష్ణ లాంటి వాడు అనుకుందాం, తన వంశాన్ని పట్టుకున్నట్టు కూడా అవుతుంది కదా. వంశ చరిత్ర వచ్చేస్తుంది అంటే మా వంశం జుట్టు పట్టుకున్నట్టు అవుతుంది అది. అంటే అది కలుపుకున్న అట్లా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక అడవికి వెళ్ళి లేదా రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా ఒక ఫ్లవర్ అట్లా నీకు అందే ఫ్లవర్ని పట్టుకో. ఇప్పుడు నువ్వు దేన్ని పట్టుకున్నట్టు? ఫ్లవర్ని. సరిగ్గా చూస్తే ఫ్లవరు, ఆ ఫ్లవర్కు ఉన్న కింద ఉన్న కొమ్మ, దానికి ఉన్న కాండము, దాన్ని కూడా పట్టుకున్నట్టే. ఇప్పుడు నీకు షేక్ హ్యాండ్ ఇస్తే ఓన్లీ అరచేయికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు కాదు, నీకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు. సో ఐఎమ్ షేకింగ్ ద హోల్ రామ్ కదా. అందుకే ఊపుతాం మనం, ఎందుకంటే లోపల ఉన్న కూడా కదలాలని. ఇప్పుడు వాడు ఫ్లవర్ని పట్టుకుంటే ఇది ఒక అనాలజీ. ఈ చిన్న ఎగ్జాంపుల్ అర్థమైతే ఇక జీవితంలో ఏ సాధన అవసరం లేదు, జీవితంలో ఏ గురువు అవసరం లేదు, జీవితంలో ఏ విధమైన ఎంక్వైరీ అక్కర్లేదు. ఇది మొత్తం చెప్తుంది. ఇది నాకు తెలిసి మానవజాతి పరిణామ క్రమంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు నేను చెప్పానని కూడా లేదు, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఫ్లవర్కి సంబంధించిన ఫ్లవర్ కూడా భాగస్వామ్యం ఉంది అందులో. ఈ ఫ్లవర్ నువ్వు పట్టుకుంటే అనుకుంటే ఫ్లవర్ని పట్టుకున్నట్టు అది ఈగో అనమాట. ఈగో అంటే అంతే. సో నువ్వు ఓన్లీ ఫ్లవర్ని పట్టుకున్నావు మొత్తాన్ని విషయం. అట్లా కాకుండా ఎంక్వైస్ విచారణ అంటే నువ్వు ఇప్పుడు దాన్ని పట్టుకొని వెళ్తున్నావు. ఈ ఫ్లవర్ దేనికి ఉంది? కొమ్మకుంది, కొమ్మను పట్టుకున్నా త్రూ ఫ్లవర్. దానికి ఒక కాండం ఉంది, దాన్ని పట్టుకున్న త్రూ ఫ్లవర్. దానికి రూట్స్ ఉన్నాయి భూమిలో, దాన్ని కూడా టచ్ చేసినట్టే త్రూ ఫ్లవర్. అట్లాగే ఆ రూట్స్ భూమిలో ఉన్నాయి కాబట్టి భూమిని ముట్టుకున్నట్టే త్రూ ఫ్లవర్. ఆ భూమి ఆకాశంలో ఉంది కాబట్టి నువ్వు ఆకాశాన్ని కూడా టచ్ చేసినట్టే త్రూ ఫ్లవర్. ఈ ఆకాశం అనేది అనంతంగా ఉంది కాబట్టి నువ్వు అనంతాన్ని ముట్టుకున్నట్టే త్రూ ఫ్లవర్. ఆ అనంతంలోనే మళ్ళీ భూమి ఉంది కాబట్టి నువ్వు అనంతంలో ఉన్న భూమిని ముట్టుకున్నట్టే త్రూ ఫ్లవర్. ఆ భూమి నీవు నిలబడ్డది కాబట్టి నిన్ను కూడా ముట్టుకున్నట్టే త్రూ ఫ్లవర్. అట్లా యు ఆర్ టచింగ్ యువర్ సెల్ఫ్, అంతే. సర్కిల్ పూర్తయిపోయింది. అట్లా భేదభావ స్థితి పోతుంది. అందుకని మనం ప్రపంచంలో ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టి వ్యవహారం కోసం నీవు నేను మాట్లాడుకుందాం. వ్యవహారం కోసం ఎవరిని అడిగారు ఏ కులం అంటే నేను బ్రాహ్మణ్ అండి అని చెప్పు. కానీ అంతర్గతంగా ఈ విషయాన్ని తెలుసుకో. అసలు ఇక్కడ బ్రాహ్మణ్ కానీ కులము కానీ ఇవేవి లేవు. నా నిజమైన నివాసం ఆకాశమే. నేను ఆకాశానికి చెందినవాడిని. నేను ఒక అనంత విషయం. అందుకే ఎవరెవరైతే మనకి పరమేశ్వరుడు లేదా పరమాత్మ యొక్క ఆ మంత్రాలు ఉంటాయో దాంట్లో అనంతము, అవినాశి, అకారణము, విశ్వవ్యాప్తం ఇట్లాగే ఉంటాయి మంత్రాలు. అంటే ఎవడైతే లిమిటెడ్గా తన్ను తాను బంధించుకున్నాడో వాడు అజ్ఞాని. ఎవడైతే తనను తాను అన్లిమిటెడ్గా చూశాడో వాడు జ్ఞాని. అలాగని నువ్వు అదేం సొంతం చేసుకుంటావని కాదు. చూసినవాడు చూడనివాడు ఇద్దరు చిన్న రూమ్లోనే ఉంటారు. కానీ వీడి మనోవైశాల్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఈ సమస్త విశ్వము నేనే అని తెలుసుకున్న వాడికి జనన మరణాలు ఎక్కడివి? ఉదాహరణకి ఈ ఊరంతా మీదే అనుకో, ఎక్కడున్నా మీ ఇంట్లో ఉన్నట్టే కదా. మా ఊర్లో ఉన్న ఎక్కడంటే ఊరంతా మనదే సార్ రండి. ఇప్పుడు ఇందాక పొద్దున్న బయటకు పోయినప్పుడు అనుకున్నా, ఇప్పుడు మా ఇంటికి మీ ఇంటి నుంచి 1.5 గంటల ప్రయాణం హైదరాబాద్లో, ఇక్కడికి 2 గంటల ప్రయాణం, అంతే. ఒక అరగంట ఎక్స్ట్రా వస్తే మహబూబ్ నగర్. ఇన్ కేస్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ హైదరాబాద్ కలిపేస్తే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నట్టు, హైదరాబాద్లో మహబూబ్ నగర్ ఉన్నట్టు. అంతే అంతే. ఇదంతా భావనాత్మకమైన. నిజానికి ఎవరు ఎక్కడికి పోతలేరు, ఎవరు ఏమీ సాధిస్తలేరు, ఎవరు ఏమీ ప్రూవ్ చేయట్లేదు ఇక్కడ. ఒకవేళ అట్లా చేసినవన్నీ కూడా ఒక ఎరాల్లో ఫిక్స్ అయితే అంతే. విశ్వం అనే ఒక లార్జ్ పర్స్పెక్టివ్ చూసినప్పుడు ఒక నిరంతర కదలిక ఉంది. ఆ కదలికలో నువ్వు ఒక భాగమై ఉండు. అంతకుమించి ఏమీ లేదని తెలుసుకొని అన్ని పనులు చేయంగా. పనులు చేయొద్దని కాదు, పుస్తకాలు రాయి, పాలిటిక్స్లోకి పో, డూ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే నువ్వు సమస్తాన్ని లెక్కలోకి తీసుకుంటావో నీలో ఒక పొలైట్నెస్, ఒక హంబుల్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు నాకు ఒక అబ్జర్వేషన్ చెప్తా. యూజువల్గా చాలాసార్లు వచ్చింది డిస్కషన్ ఇది. మీరు చెప్తున్న ఈ పదాలు, ఈ ఆధ్యాత్మికత, అనంతంలో నేను ఒకనే, నువ్వు నేను ఒకటే, ఇవన్నీ సడన్గా ఒక స్ట్రేంజరు అంటే ఈ సబ్జెక్ట్తో సంబంధం లేనివాడు వింటే
ఈ పని చేసుకోకుండా ఎందుకు ఇదంతా, అవును. పని పాట లేకుండా అనేది వస్తుంది కదా. అయితే నాకు ఈ ప్రాసెస్లో ఉండడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి మనిషి పుట్టినందుకు ఏదో ఒక పని చేసుకుంటాడు. వాడు చదివిన చదువుకో బతకడానికో ఒక పనులు చేస్తాడు కదా. అది చేసినప్పుడు పొర్రపాటున వాడు సక్సెస్ అయితే, అంటే వాడు సాధించి ఇప్పుడు పెద్ద పొజిషన్కి పోతే, ఈ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా తెలియకుండా పెద్ద పొజిషన్కి పోతే వానికి ఎంత కష్టం అంటే ఆ నేను అనేది చాలా బలపడుతుంది. అప్పుడు ఇది చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఏం సాధించినా సాధించకపోయినా ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ పని చేసి ఏదైనా సాధించినా ఆ ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఏదైతే బాధ ఉంటుందో తెలియనప్పుడు సాధించినప్పుడు వచ్చే ఆ బల్బు అదేదో అది రాదు, ఇంకా రాదు. అప్పుడు నాకు ఇప్పుడు ఏం సాధించకపోయినా నాకు రిలీవింగ్ అనిపిస్తుంది. ఇది తెలియకుండా సాధించకపోయిందే బెటర్. నేను ఇన్ని రోజులు ఏదైనా సాధించలేదు అని అంటే నేను సాధించిందే బెటర్. పుస్తకాన్ని సాధిస్తే నేను విన కదా ఫస్ట్ చెప్పేది, ఎదురు చెప్పేది రాదు వినడానికి. ఇది అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఎంతన్నా సాధించు, ఏమన్నా చెయ్యి, అది అంటే నీకు అది కూడా నీ ప్రాసెస్లో నువ్వు పని చేస్తుంటే అవుతాయి బై ప్రోడక్ట్ లాగా ఆ సాధించడం అనేది. అవును అని నాకు మొన్న ఒకసారి అనిపించింది. మీ వీడియోస్ వింటుంటే మధ్యలో సడన్గా ఆపి ఇది తెలియకుండా నేను ఏమైనా పుస్తకాన్ని గొప్పని అయి ఉంటే డేంజర్ ఉండేది పరిస్థితి. అంటే గొప్పోడు అవ్వడం కూడా డేంజరే. అది ఆ డేంజర్ అనే విషయం వాడికి తెలియదు. ఇంకోటి చెప్పినా వినడు. ఇప్పుడు సొసైటీ అంతా అట్లే ఉంటుంది కదా మామూలుగా. అది నా అబ్జర్వేషన్ దీని గురించి. దీంట్లో గూగుల్లో ఒక పాట పెడతా, ఊరికి లిరిక్స్ అని కొట్టు. అది మన హౌ మెనీ రోడ్స్ మస్ట్ ఎ మ్యాన్ వాక్ డౌన్, ఓకే, బాబ్ డిలాన్ లిరిక్స్ అని కొట్టు, ఊరికి ఆ పాట పాడదాం. బాబ్ డైలన్ లేదా బాబ్ డిలాన్ అని పిలుస్తారు. అక్కడ ఆ పుస్తకం కనిపించింది నాకు, బాబ్ డిలాన్ క్రానికల్స్ అని, మన లైబ్రరీలో. సో బాబ్ డిలాన్ ఒక అనామకుడు, తన గిటార్ తానే వాయిస్తూ బక్కగా ఉంటాడు. ఇట్లా ఒక చిన్న సెటప్ చేసుకుని నోటికి మౌతారు కానీ పెట్టుకుంటాడు. వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా హీ క్రియేటెడ్ లెజెండరీ మ్యూజిక్ అనమాట. ఆయన పాటలు వినండి ఒకసారి. అంటే ఒక మనిషి మానసికంగా వేరే వాళ్ళ మీద ఆధారపడడం మానేయాలి. సైకలాజికల్ డిపెండెన్స్ అనేది చాలా దారుణమైంది. ఇప్పుడు ఆర్థికమైన డిపెండెన్స్ అంటే అది అవసరం అనుకుందాం. ఇప్పుడు బస్సు ఎక్కాలి, నాకు డ్రైవింగ్ రాదు, ఎవరి మీద ఆధారపడడం అనేది అంతవరకు ఓకే. బట్ సైకలాజికల్ డిపెండెన్స్ అంటే నువ్వు లేకపోతే నేను బతకలేను, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు నన్ను మెచ్చుకోవాలి, నువ్వు నా దిక్కు చూసి చిరునవ్వు నవ్వుతేనే నా రోజు నందనవనం అవుతుంది, ఈ ప్రపంచంలో ఎదురు చూసేది నేను నీ గురించే. ఈ సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది కదా, మనిషికి నరకాన్ని చూపిస్తుంది. వచ్చిందా? చాలామంది జీవితం అంటే ఏందో చెప్పారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన ఫ్లవర్ ఎగ్జాంపుల్ ఏదైతుందో ఒక్కసారి మీరు విని బాగుంది బాగాలేదు అనకుండా నిజంగా రోడ్డు మీదకి వెళ్ళి ఒక ఫ్లవర్ను పట్టుకొని గో బ్యాక్, ఆ ఫ్లవర్ దేనికి కనెక్ట్ అయ్యి ఉందో అట్లా చూస్తే ఆ ఫ్లవరు నీవు ఒకటే అని తెలుస్తుంది. ఒకే కొమ్మకు పూచిన రెండు పూలవి. ఇదే విశ్వానికి ఫ్లవరు ఒక దగ్గర నుంచి పూస్తే ఇంకో దగ్గర నుంచి నువ్వు పూసినావు. ఇందులో ఏ డౌట్ ఇదే ఒక దిక్కు ఇదే విశ్వం అనే చెట్టుకి ఒక దగ్గర నుంచి ఫ్లవర్ పూసింది, ఇంకో దగ్గర నుంచి నువ్వు పూసినావు. ఆ రెండు ఇప్పుడు చెట్టుకున్న రెండు పూలు ఒక్కసారి గాలికి తగులితే చూడు, అట్లా నువ్వే ఫ్లవర్ను ముట్టుకున్నావు. హౌ మెనీ రోడ్స్ మస్ట్ మ్యాన్ వాక్ డౌన్. నువ్వు గూగుల్లో కొట్టలే? గూగుల్లో కొట్టితేనే వెబ్సైట్ వచ్చింది, అందులో పోయినా. బ్లోయింగ్ ఇన్ ద విండ్ కార్డ్స్ ఏదో పాట అనమాట ఇది. అట్లా కాకుండా బ్లోయింగ్ ఇన్ ద విండ్ అని కొడదాం. ద ఆన్సర్ మై ఫ్రెండ్ బ్లోయింగ్ ఇన్ ద విండ్ లిరిక్స్ అంతే. ఇది బాబ్ డైలన్ రాసిన సాంగ్ ఇది. ఓకే, 1963. ఈ ఒక్క పాటతో హీ బికేమ్ వరల్డ్ ఫేమస్. ప్రపంచం ఎప్పుడు 63 ఇన్ని ఏళ్ల తర్వాత నేను గుర్తుపెట్టుకుంటున్నాను బాబ్ డైలన్. ఎన్ని పాటలు రాలే మధ్యలో. రెండోది ఇంగ్లీష్ నా భాష కాదు, కానీ భావం అంత. హౌ మెనీ రోడ్స్ మస్ట్ మ్యాన్ వాక్ డౌన్ బిఫోర్ యూ కాల్ హిమ్ ఏ మ్యాన్. నువ్వు అతని మనిషిని గుర్తించకముందు వాడు ఎన్ని రోడ్లు నడిచాడు. హౌ మెనీ సీస్ మస్ట్ ఎ వైట్ డోవ్ సేల్ బిఫోర్ షీ స్లీప్స్ ఇన్ ద శాండ్. అంటే ఎన్ని సముద్రాలు ఒక పక్షి ఎగిరింటుంది
ఎగిరి అలసిపోయి ఒక ఒడ్డు మీద పడుకుంది. అది దానికి సముద్రం అని, దానికి ఇంత విశాలతత్వం అని తెలియకపోవచ్చు. అట్లా సో మెనీ థింగ్స్ హ్యాపెన్. ఎస్, హౌ మెనీ టైమ్స్ మస్ట్ ద క్యానన్ బాల్స్ ఫ్లై బిఫోర్ దే ఆర్ ఫర్ ఎవర్ బ్యాండ్. దానికి ఆన్సర్, ద ఆన్సర్ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ బ్లోయింగ్ ఇన్ ద విండ్. ద ఆన్సర్ ఈజ్ బ్లోయింగ్ ఇన్ ద విండ్. నువ్వు జస్ట్ ఆన్సర్ ఏంటంటే గాల్లో కొట్టుకుపోతున్నావు. నువ్వు నా ఇల్లు, నా కొడుకు పట్టుకోకు. గాల్లో బాగా కొట్టుకుపోతుంటే నువ్వు ఒక చెట్టును పట్టుకుంటావు. ఇప్పుడు ఆ కొట్టుకుపోతున్నవాడు అనుకున్నాడు నేను చెట్టును పట్టుకుని ఆగుతా అని. కానీ నిమిషంలో తెలిసింది కింద చెట్టు రూట్లే కదులుతున్నాయి. చెట్టు కొట్టుకపోతుంది, నువ్వు కొట్టుకపోతున్నావు. దేన్ని పట్టుకొని ఆగుతున్నావు? అట్లా నువ్వు ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక మనిషిని, నీకున్న విజయాన్ని పట్టుకుంటున్నవేమో, అన్ని గాలి కొట్టుకుపోతున్నాయి. ఎందుకు పట్టుకున్నావు? చేతులు వదిలేసి. దీనికి ఆచార్య ప్రశాంత్ ఒక విషయం చెప్పాడు. ఏంటంటే, ఒక ఆమె కేదార్నాథ్లో ఎక్కడో లక్ష్మణ్ ఝూలా అని ఉంటుంది, దాని మీద నడుస్తుంటే ఆమె చేతిలో అరటిపళ్ళు ఉన్నాయంట. ఆ లక్ష్మణ్ ఝూలా మీద బోళ్ళని కోతులు ఉంటాయి. ఈమె అరటిపళ్ళతో నడుస్తుంటే ఒక కోత వచ్చి అరటిపళ్ళని పట్టుకుంది. అప్పుడు ఆమె అరుస్తుంటే నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టని. సో అక్కడ ఉన్న ఒక జ్ఞాని చెప్పాయంట, కోతులకి నీ మీద ఏ ఇంట్రెస్ట్ లేదు, అవి పళ్ళను పట్టుకున్నాయి, నిన్ను కాదు. నువ్వు పళ్ళను పట్టుకున్నావు, నన్ను వదిలిపెట్టు అంటున్నావు. ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉందా? డ్రాప్ ఇట్, పళ్ళను వదిలిపెట్టన్నాడంట. నేను పళ్ళను వదిలిపెట్టను, అందుకే సఫర్ అవుతున్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు. సో డ్రాప్ ఇట్. ఉదాహరణకి తమ్ముడు నా మాటినట్లే వాడిని డ్రాప్ చేయి. ఎవడి మాట అయినా ఒకటి ఎందుకు వినాలి? ఇప్పుడు తమ్ముడికి చెప్పకరా బాబు అని నేను నీకు చెప్తున్నా, నువ్వు నా మాట వింటున్నావా? మామూలుగా అన్నాడు, నువ్వు నా మాట వినట్లే, నువ్వు ఎవరికి ఏమి చెప్పకని నేను నీకు సంవత్సరం చెప్తున్నా, నువ్వు నా మాట వింటున్నావా? నువ్వు చక్కగా చదవలే అని చెప్పి నువ్వు చేసే ఉద్యోగాన్ని నువ్వు సరిగ్గా చేస్తున్నావు, మీ తమ్ముడి గురించి ఆలోచిస్తూ. మరి నువ్వు సరిగ్గా ఉద్యోగం చేస్తున్నావు అని మీ డాడీ వచ్చి తిడితే. సో ఇదంతా ఎవడి పని వాడు చేసుకోవాల్సిన చోట ఇట్లా చేయి అని పక్కోడికి చెప్పి 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 ఎవడి పని ఎవడు పూర్తి చేస్తలేడు. నీ వల్లనే నా పని మిగిలిపోయింది అంటాడు వాడు. నువ్వు చెప్పి చెప్పి నా దమ్మాకి దీన్ని నేను చేయలేకపోయినా, నువ్వు గ్రేటా అంటే నువ్వు గ్రేటా, నువ్వేం పెద్ద వీక్నవు, అయిపోయా. ఇంకా నీకు నాకు సంబంధం లేదు, అన్నాదమ్ములు విడిపోయారు, మాకు వాడికి పడతలేదు ఈ మధ్యన. అంత సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకున్నారు? సరే, ఒకరికొకరు ఏం చెప్పుకోకుండా హాయిగా చిన్నపిల్లలకు కలిసి ఉంటే ఎంత బాగుండేది. అట్లీస్ట్ బండి నడిపితే వెనక కూర్చుని ఒక అవకాశం ఉన్న ఉండేది. ఒక ఇంట్లో పుట్టి ఎందుకు మళ్ళీ భవిష్యత్తులో కొట్లాడుకోవడానికి. ఇదంతా ఈ పాట అంతా ఎగ్జిస్టెన్షియల్గా ఉంటుంది. హౌ మెనీ ఇయర్స్ మస్ట్ ఏ మౌంటైన్ ఎగ్జిస్ట్ అంటే ఎన్ని వేల సంవత్సరాలు. ఇప్పుడు అరుణాచల్ అనుకోండి ఎప్పటి నుంచి ఉందో. బిఫోర్ ఇట్ ఈస్ వాస్ట్ టు ద సీ. Other, yes, how many years can some people exist before they are allowed to be free? Yes, how many times can a man turn his head and pretend that he just doesn't see? The answer is, my friend, blowing in the wind. The answer is blowing in the wind. That how many times must a man look up before he can see the sky? ఎన్నోసార్లు చూశాడు, కానీ ఎప్పుడన్నా అది ఆకాశం అని తెలుసుకున్నాడా? ఎక్కడో పేపర్లో చదివాడు, పైన ఉండేది ఆకాశం అట. మొదటిసారి ఆకాశం వైపు చూశాడు. ఇప్పుడు నీ పక్కనే చూస్తూ ఉన్నావు, బట్ నువ్వు చూడట్లే. నీ ఎదురు ఓ మనిషి ఉన్నాడు, ఆ మనిషి శరీరాన్ని చూస్తున్నావు, వాడిని చూడట్లే. నువ్వు ఒక ఇత్తనాన్ని చూస్తున్నావు, అందులో పెద్ద మర్రి చెట్టు దాగింది, చూడట్లే. నీకేం కావాలో అది చూస్తున్నావు, ఉన్నది ఎప్పుడు చూడలేను కదా. మనిషి తనకు కావాల్సింది చూసుకుంటున్నాడు, ఉన్నది ఎప్పుడు చూస్తలేడు. ఉన్నది చాలా అనంతంగా ఉంది, చాలా విశాలమైన ఒకానొక ఫినామినాకి చెందిన వాడివి నువ్వు. కానీ మనిషి ఒక చిన్న ఇల్లు, ఇది మా వంశం, మేము ఇంతే, మా చిన్న ఫ్యామిలీ, మాకు ఎవరితో సంబంధం ఉండదు, మేము ఇట్లే బతుకుతాం, సావు, మేము మా ఊరు దాటి ఎక్కడికి పోము, మాకు వేరే వాళ్ళతో సంబంధం ఉండదు, ఎక్కడ పోయినా ఇంటికి వచ్చి తింటేనే మాకు తృప్తిగా ఉంటుంది, సావు. నేను ఓన్లీ మా పిల్లలతోనే ఎంజాయ్ చేస్తాను, నాకు వేరే వాళ్ళతో పడదు. నేను నా ఫోన్లోనే నేను పాటలు వింటా, వేరే వాళ్ళ ఫోన్లు వింటే నాకు నచ్చదు. నా తిండి నేనే తినాలి, అడుక్కు తినడం చాలా తప్పు. వేరే వాళ్ళ మీద దయాదక్షిణ, నన్ను ఎవడన్నా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను, చచ్చిపోతా, కానీ నేను పరువు లేకుండా బతకలేను, సావు. ఇదే పాట లిరిక్స్. అంతే, ఇవన్నీ చెప్తే సావు. పాట శీర్షిక సావు. సావు శీర్షిక అంటే టైటిల్. నేను చచ్చిపోయినా నా పేరు 10 కాళ్ళ పాటు నిలబడాలి అంటే మనిషి అనుకుంటుంది ఇదే. ఇంతకుముందు మానవజాతి చరిత్రలో ఏముందబ్బా? నేను చచ్చిపోయిన నా గురించి గొప్ప చెప్పుకోవాలి, నేను చెప్పినట్టు నా పిల్లల మాట, నా మాట వినాలి.
తర్వాత నేను చెప్పింది ఫైనల్. ఎవరైతే నేను చెప్పింది వింటారో వాళ్ళే నా వాళ్ళు. అట్లా నాకు ఒకటి అనిపిస్తుంది, మనిషి నేను సావు అనలే, అది లిరిక్స్ పూర్తి అయితే. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చెప్పిన ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో మనుషులు ఉంటారు కదా కొంతమంది, అట్లా ఉండడానికి ఆ లిస్ట్లో మనుషులే ఉంటారు. ఆ మనుషులే ఉంటారు ఆబ్వియస్లీ. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఫిజికల్గా బాగా లావు ఉన్నాడు అనుకుంది, దానికి కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఆయన పాస్ట్లో ఆయన తిన్న విధానం. కొంతమందికి హెరిడిటరీ ఉంటుంది, అది పక్కన పెడితే ఎక్సెప్షనల్ కేసెస్. అంటే అబ్నార్మల్ ఈటింగ్, తను ఫిజికల్గా ఇట్లా ప్రజెంట్ ఇట్లా ఉండడానికి కారణం పాస్ట్ నుంచి తను తింటున్న తన తిండి విధానం, అవును, తన హ్యాబిట్ తిండి గురించి. అట్నే మెంటల్గా ఒక పర్సన్ ఇట్లా ఉండడానికి కారణం తన పాస్టే. తన పాస్ట్ అంటే వాళ్ళ పేరెంట్స్. అందులో ఒక బ్యూటీ ఏందండి, ఇతను లావు నుంచి మళ్ళీ సన్నగా కావాలంటే గతంలో ఎంత సమయం పట్టిందో తిరిగి అంత సమయం పడుతుంది. బికాస్ బాడీ ఈజ్ గ్రాస్ రియాలిటీ, కానీ మైండ్ అనేది సటిల్ రియాలిటీ. అది అందుకని 100 సంవత్సరాల గతాన్ని నువ్వు 1 సెకండ్లో తీసేయచ్చు. అది సాధ్యము. 100 సంవత్సరాల కొవ్వుని నువ్వు 1 రోజులో తీసేయలేవు, అది అసాధ్యం. కానీ 100 సంవత్సరాల యొక్క కోపాన్ని 100 సంవత్సరాల, నేను చెప్పినా కదా వ్యోమగామి కథ విన్నావా? విన్నావా? గుర్తులేదు. వ్యోమగామి అంటే నేను వ్యోమగామి రాసిన అది మెమోయిర్ అనమాట. ఆ వ్యోమగామి వాడు ఒక స్పేస్ దాంట్లో పనిచేస్తూ ఉంటాడు. గొప్ప కథ ఇది, రియల్లీ దట్ హ్యాపెండ్. అతనికి ఆకాశంలోకి వెళ్ళాలి, అంగారగ్రహం మీదకి వెళ్ళాలి, చంద్రుని మీదకి వెళ్ళాలని అతను చిన్నప్పటి నుంచి లక్ష్యం. అట్లా బొమ్మలు వేసుకున్నాడు, అట్లా బతికాడు. వాళ్ళ ఫాదర్ కూడా అట్లా నువ్వు చేయరా అన్నాడు, బాగుంది. కానీ ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు స్పేస్ సెంటర్ దగ్గరలోనే. ఆ ఇంటికి ఒక నైబర్ వచ్చాడు, వాడికి వీడికి పడతలేదు. చిన్నవి కథ. ఇప్పుడు వాడికి ఇంటికి రాగానే ఆ భూతం వచ్చి కూర్చుంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు అది కీచ్ కీచ్ కాచి కాచి ఉంటుంది అనమాట. వాడు ఏదో చెత్తేస్తాడు, వీడు నాటిన మొక్కని వాడు పీకేస్తాడు, వీడు ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాడు. అసలు ఎవడు పీకిండో వాడు అడుక్కోబే అన్నాడు. సీసీ కెమెరా పెట్టాడు, ఆ సీసీ కెమెరా వాడు పీకేశాడు. వచ్చేసరికి అద్దం పలిగింది, తల పట్టుకున్నాడు సార్. అంటే వాడు ఆలోచిస్తుందేమో ఆకాశంలోకి వెళ్ళి వేరే గ్రహంలో ఏముంది, కానీ పక్కనున్న ఈ మనిషితో సతపడలేకపోతున్నాడు. ఏదేమైనా వీడిని అంత చూడాలని నిర్ణయించుకున్నాడు. వాడి మీద ఒక కక్ష, ద్వేషం, పగ, ప్రతీకారం, గ్రహణ అన్నీ వచ్చినాయి. అయితే వీడికి ఆకాశంలోకి పోయే అవకాశం కూడా రాలేదు. సో నీకు అది నెంబర్ లేదు. సో ఒకసారి ఇంకా వాడికి నిరాశ కూడా కలిగింది. వీడిని చంపితే నా జీవితార్థం ఆశయం పూర్తయితే అనుకున్న టైంలో వాడికి పిలుపు వచ్చింది. ఎవరైతే వ్యోమగామి ఆకాశంలోకి వెళ్ళాలో ఆ టీంలో ఒకడు మిస్ అయ్యాడు. నెంబర్ లైన్లో నువ్వు ఉన్నావు, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో. ఎక్కడైనా ఆనందం వచ్చింది. వాడు రాకెట్లో ఎక్కడ ట్రైనింగ్ అంతా పూర్తయింది. తర్వాత ఆకాశంలోకి రాకెట్ ఎగిరింది. ఎప్పుడైతే భూకక్ష దాటి పైనుంచి చూశాడో మొట్టమొదటిసారి అద్దం నుంచి చూశాడు, భూమి ఇంత కనిపించింది. ఆ చిన్న భూమిని చూసినప్పుడు బఠానీ గంజంతా అసలు ఆ మనిషి మీద కోపం ఎగిరిపోయిందని రాస్తాడు అనమాట. అంటే అసలు ఈ అనంతమైన విశ్వంలో వాడెంత సరే, ఇప్పుడు ఇది సత్యమా కాదా తనకు అర్థమైందని తెలుసుకోవాలి. మళ్ళీ భూమి మీద రావాలనుకుంటాడు ఒకే ఒక్క కారణం చేత. తను మళ్ళీ భూమి మీదకి ల్యాండ్ అయ్యాడు 6 నెలల తర్వాత. తన ఇంటివైపు వెళ్ళాడు. మనిషి అట్లాగే ఉన్నాడు, వాడు అట్లాగే ఎక్కిరిస్తున్నాడు. మొట్టమొదటిసారి దాన్ని అసలు ఖాతరు చేయలేదు. అట్లా నీకు లిబరేషన్ వస్తుంది. అంటే నథింగ్ చేంజెస్. మనిషి ఎప్పుడు మారాడు. ఇది ఎలా ఉందంటే, మా ఆయన మంచివాడైతే నేను ప్రశాంతంగా ఉంటానో అబద్ధం. మీ ఆయన మంచివాడైనా చెడ్డవాడైనా నువ్వు ప్రశాంతంగా ఉండి మీ ఆయన మార్చే ప్రయత్నం చేయి. మారకపోతే నేను ప్రయత్నం చేశాను, మేబీ నా ప్రయత్న లోపం వల్ల మారలేదని తెలుసుకో, లేదా ఎవరి వల్ల మారతాడో వాడికి అప్పు చెప్పుగా నువ్వు ప్రశాంతంగానే ఉండు. ఇది నేను జాతికి ఇస్తున్న కొత్త సందేశం. కానీ ఇన్ని రోజులు అక్యుములేట్ చేసుకున్న కొవ్వు కరగడం ఒక రోజులు కాదు, కానీ మా ఆలోచన విధానం ఒక సెకండ్ హియర్ ఆర్ నౌ అని మీరు ఎగ్జాంపుల్ నౌ ఆర్ నెవర్ అన్నారు. అందుకే కానీ నాకు ఇది కూడా ఎక్సెప్షనల్ కేసు, అందరికి వర్తించదు. నేను ఒప్పుకుంటున్నా, ఎందుకంటే ఒప్పుకుంటూనే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఆకాశంలో ఎగిరే పాసిబిలిటీ ఉందని ఎప్పుడు నమ్మలే. ఇప్పుడు ఆకాశంలోకి స్పేస్లోకి వెళ్ళవచ్చు, అందరూ వెళ్ళిపోతున్నారు కదా. ఆ స్ఫురణ ఉన్నవాడికి అవకాశం ద్వారం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 1 సెకండ్లో వదిలేసుకోవాలంటే ఏం చేయాలండి అని అడుగుతూ ఆన్సర్ ఉంది. ఏం చేయాలి? అప్పుడు ఆన్సర్ వింటే వాడు అది ఇంప్లిమెంట్ చేస్తే అది దొరుకుతుంది. అది మా తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే జవాబు ఎప్పుడు ఉంది. ఉదాహరణకి ఒక జెన్ స్టోరీ ఉంటుంది కదా. గురువుగారి దగ్గరికి వచ్చి ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చి ఒక ఫ్యామిలీ అంతా వచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి చిన్న పాప వచ్చి ఒక కప్పు ఇప్పిస్తారు. గురువుగారికి కప్పి, గురువుగారు రోజు టీ తాగుతాడు. మా పాప మీకు కప్పు ఇవ్వాలని తీసుకొచ్చిందండి, మీరు ఉంచుకోండి అంటే, అవునా, వెరీ గుడ్ గర్ల్, గివ్ ఇట్ టు మీ అని ఆ కప్పు తీసుకున్నాడు.
ఆ శిష్యుడు అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు 2-3 ఉన్నారు. ఆ సీన్ అంతా చూస్తున్నారు. గురువుగారు తీసుకొని అయ్యో ఇది పగిలిపోయిందే అన్నాడంట. అనగానే అందరు షాక్ దీన్ని పరిగెత్తుకొని వచ్చి చూస్తే మంచిగానే ఉంది. గురువుగారు ఇది మంచిగా ఉందండి. లేదు పగిలిపోయింది అది. అక్కడితో అయిపోయింది. అంటే ఆయన ఎందుకు అన్నాడో వాళ్ళు చూశారు, గుసగుసలు ఆడుతున్నారు. మంచిగా ఉందిగా పగిలిపోయింది, క్రాకింగ్ పట్టింది చూసుకో అని గురువుగారు అడుగు మంచిగా ఉంది, పర్ఫెక్ట్ ఉంది, అది పగిలిపోయింది అంటున్నాడు. ఇది అయిపోయింది. అదే ఒక 6-7 మంత్స్కి మళ్ళీ ఆ పాప తిరిగి వచ్చింది. మళ్ళీ ఆడుకుంటే ఆ పాప చీదలు కింద పడ్డదంట. అయ్యో సారీ అండి పగిలిపోయిందంటే, నాకు పగిలిపోయిందని ముందే తెలుసుకున్నాను. కప్పు ఉన్నదే పగిలిపోవడానికి అని తెలుసుకున్న తర్వాత బాధ ఉండదండి అని చెప్పాడు. ఇప్పుడు నేను రాసిన ఇంకో కథ, నేను చిన్న చిన్న కథలు రాద్దాం అనుకుంటున్నాను కదా. ఇప్పుడు ఒక ఇంట్లో లేక సంతానం కలిగిందని సెలబ్రేట్ చేసుకుంటూ గురువుగా పిలుస్తారు. మంచి లక్షలు పెట్టి పార్టీ చేశారు, ఉయ్యాల మంచిగా పుట్టినరోజు అని పాటలు సినిమా టైప్లో ఉంది. అప్పుడు గురువు వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుండగా చెవులో ఒక మాట, నాకు ఒక సందేహం ఉంది, నేను అందరిని ఇదే అడుగుతున్నాను కానీ ఎవ్వడూ రూఢిగా చెప్పట్లే అంటే, అయ్యో భలేవారు గురూజీ అడగండి అంటే, భార్యాభర్తలు ఇద్దరికీ నాకు చెవు పడేయాలి, నేను మధ్య నుంచి అడుగుతాను, నువ్వు వినాలి భార్య వినాలి, గుసగుస ఎవరు వినకూడదు, ఇక్కడ శుభకార్యమాయ. వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చారు. గురువు అన్నంట, ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ పిల్లవాడు ఏదో రోజు మరణిస్తాడని మీకు తెలిసే కన్నారు కదా అన్నాడు. ఇది కథ అయిపోయింది అక్కడ. తెలిసినప్పుడు బాధ లేదు, ఇంకా తెలిస్తే బాధ లేదు. ఇప్పుడు వర్షంలోకి వెళ్తే నాంతం అని తెలిసినప్పుడు ఎవడు, నేను వర్షంలోకి వెళ్ళి నానడం వల్ల సూసైడ్ చేసుకుంటున్నాను ఒక్కడిని చూపి. అది తెలియకపోతే ఏదో అయిపోయిందని వాడు భయపడే ప్రమాదం ఉంది. ఇప్పుడు వండిన అన్నము 2 రోజుల తర్వాత చెడిపోతుందని తెలిసిన వాడు ఎవడు బాధపడ్డు. ఏదో కొన్న షర్టు ఏదో రోజు చినిగిపోతుందని తెలిసిన వాడు ఎవడు బాధపడ్డు. కుట్టించుకోవడం ఎప్పుడు ఉంది, దాన్ని కాపాడుకోవడం ఉంది. అట్లాగే ఫ్రెండ్షిప్ ఎప్పుడో ఒకప్పుడు పోతుందని తెలిసే ఫ్రెండ్షిప్ చెయ్యి. కారు చెడిపోతుందని తెలుసుకొని, కారు వల్ల యాక్సిడెంట్ కూడా అవ్వచ్చేమో అని తెలుసుకొని ప్రయాణం చెయ్యి, కేర్ఫుల్గా చెయ్యి. బట్ ఎప్పుడన్నా జరగవచ్చు ప్రయాణం కానీ, కారు టైర్ చెడిపోవడం కానీ, లేకపోతే ఇంజన్ ఆగిపోవడం కానీ, లేకపోతే కార్బొరేటర్ హీట్ అవ్వడం కానీ, సంథింగ్ విల్ హ్యాపెన్. అట్లాగే ఆరోగ్యం కూడా అంత బాగున్నా ఏదో ఆరోగ్యాన్ని దెబ్బతినొచ్చు అని తెలుసుకొని జీవితాన్ని కొనసాగించు. నువ్వు ఏ జుట్టు చూసుకొని మురిసిపోతున్నావు, అది ఏ రోజు ఊసిపోవచ్చు, అది గాల్లో కొట్టుకోపోవచ్చు అని తెలుసుకొని దువ్వెన కొనుక్కో. అట్లాగే నీ చుట్టూ ఉన్న అందరూ తప్పకుండా మరణిస్తారు. ఈధర్ నువ్వు ముందు పోవచ్చు, వాళ్ళు తర్వాత పోవచ్చు, కానీ అందరూ మరణిస్తారని తెలుసుకునే స్నేహం చెయ్యి, తెలుసుకునే చిరాయు అని ఆశీర్వదించు. ఇప్పుడు అందుకని ఆశీర్వదించే వాళ్ళు అంటారు కదా, 100 సంవత్సరాలు జీవించని, ఒక్కడన్నా శాశ్వతంగా జీవించని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించేవాడికి తెలుసు, ఆశీర్వదించి నేనే ఉండను వీడెందుకు ఉండాలని వాడు 100 సంవత్సరాలు లిమిట్ పెట్టిపోయాయి. ఒక కార్తీక పౌర్ణమి ఉపవాసం చేసిన తర్వాత భర్త చదువుకుంటుంటే భార్య వచ్చి కాళ్ళు మొక్కిందంట. ఏమంటే ఆశీర్వదించానంటే 100 సంవత్సరాల 3 గంటలు బతుకు అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎవరైనా శతాయు అని దీవిస్తారు, మీరేంది 100 సంవత్సరాల 3 గంటలు అంటే, నువ్వు హఠాత్తుగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదన్నాడు. కాకుండా నీకు 3 hours టైం ఉంటుంది, సో దట్ యూ కెన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్. సో ఎంత జనరాసిటీ. ఇప్పుడు నేను ఈ విషయాన్ని తెలుసుకొని హాయిగా నేను ఎప్పుడైనా నేను మరణించవచ్చు, ఎప్పుడైనా నీవు మరణించవచ్చు అని తెలిసి నేను రామ్తో స్నేహం చేస్తున్నా. ఉన్నంతకాలం ఎంత బాగుండాలని, అందుకే ఎట్లా మరణిస్తాం కాబట్టి నేను నా గొడవల్లో వేస్ట్ చేయను సమయాన్ని. ఎండ్ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడెందుకు నేను గెలవడానికి ట్రై చేసేది. అలెగ్జాండర్ బాయ్, ఆ తర్వాత పర్షియా కింగ్ చచ్చిపోయాయి, డోరియస్, ఇద్దరు చచ్చిపోయినప్పుడు యుద్ధం ఎందుకు అసలు? యుద్ధంలో పోరాడుతూ చచ్చిపోయే బదులు ఏం చేయకపోయినా చచ్చిపోయినప్పుడు అనవసరం ఎందుకు యుద్ధం చేస్తున్నారు? ఎలాగూ ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారు ఈ ప్రపంచాన్ని మొత్తం అలెగ్జాండర్ శాసించాలని. ఒకవేళ అలెగ్జాండర్ నిజమే అయితే ఇప్పటికి అలెగ్జాండర్ శాసనమే ఉండాలి, ఇక్కడ అలెగ్జాండర్ వంశీకుల పరిపాలనలో మనం ఉండాలి. అట్లా ఉండదు, కాలం మారుతుందని చెప్పడానికి చరిత్ర ఉంది. మరి నీ వంశం ఎట్లుంటుంది భూమి మీద ఎప్పటికీ? ఏదో రోజు కొత్త వంశము, ఏదో రోజు కొత్త ఆలోచనలు, ఏదో రోజు కొత్త వాటర్ వచ్చి ఇప్పుడున్న పాతదాన్ని మొత్తం కడిగేయవలసిందే. అందుకని ఎన్లైటన్మెంట్ అంటే నువ్వు సాధన చేసి తెలుసుకునేది కాదు. ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిన్న విషయాలు అవునా కాదా ఒప్పుకో. అట్లీస్ట్ నువ్వు కొత్త కోటు కొంటున్నావు, చినిగిపోతుంది తెలిసే కొనుక్కో అంటుంది. ఇంతకుమించి ఏమైనా ఇందులో ఏమన్నా నెగిటివ్ ఏమైనా ఉందా? నాకైతే కనిపిస్తలేదు. నాకు చాలా లిబరేషన్ ఉంది అందులో. ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను ఏదైనా కొన్న కొత్తది కూర్చుంటే నేను హాయిగా నీళ్ళలో బురదలో కూర్చోగలను. నేను దాని ఎండు చూసిన ఆల్రెడీ, దాని యొక్క సమగ్ర జీవన సారాంశము నేను దర్శించాను. ఇప్పుడు నేను కనుక్కున్న కొత్త పంచ
ఇది ఎప్పుడన్నా చినిగిపోవచ్చు, కానీ నేను చింపను దాన్ని. దానికి దానంతకది చినిగే అవకాశాన్ని గౌరవంగా ఎప్పుడు ఇస్తాను. అది ఎప్పుడన్నా చినిగిందనుకో పూర్ణ అంగీకారం అంతే. నేను నాకు బాగా ఇష్టమైన పంచ చినిగిపోయిందని నా దమా ఖరాబ్ చేసుకున్నాను. వేస్ట్. అందుకని నాకు ఎవరన్నా చనిపోయినా ఎప్పుడన్నా బాధ అయ్యింది. ఎందుకంటే ఇక ఆ హ్యూమన్ యొక్క ఫిజికల్ ఫామ్ నాకు మళ్ళీ కనబడదు అని కాసేపు ఆ డెడ్ బాడీని చూసిన సందర్భాలు ఉంది. అంటే అన్నీ కనిపిస్తాయి, కానీ ఆ హ్యూమన్ ఫామ్ అన్నది ఇంకొకటి రిప్లేసబుల్ లేదు, దానికి ఇంకొకటి ఇర్రిప్లేసబుల్ అది. అట్లా నాకు ఒక్కోసారి ఎవరన్నా మరణించారంటే, ఇప్పుడు బాపు గారు పోయారంటే అసలు బాపు గారు పోయేది లేకుండే అని అనిపించింది నాకు. ఎందుకు, బాపు లాంటి ఒక ఫిజికల్ ఫామ్ ఇంకొకటి లేదు భూమి మీద. ఆ ఫిజికల్ ఫామ్ అద్భుతాలు చేసింది, కార్టూన్స్ చేసింది, సినిమాలు తీసింది, రాసింది. అసలు ఎవరికి నష్టం లేదు అతని వల్ల. సచ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు హిట్లర్ లాంటి వాడు, ముస్సోలిని ఇట్లాంటి వాళ్ళు ఉన్నా పెద్ద ఫరక్ పడదు. కానీ బాపు లాంటి వాడు, ఒక రమణ లాంటి వాడు, ఒక ఓషో, కృష్ణమూర్తి, ఓ రమణ మహర్షి, దే షుడ్ స్టే ఫర్ ఏ వైల్. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాడు నాకు తెలిసి 1000 ఏళ్ళు ఉన్నా నష్టం లేదు. అదే హిట్లర్ తొందర పోతే బెటర్, ఎందుకంటే అనార్కిస్ట్ వాడు. ఒక టెర్రరిస్ట్ తొందర పోయింది బెటర్. అట్లా మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇది సరిగ్గా వింటే అసలు ఇంకా నెక్స్ట్ ఏది వినాల్సిన అవసరం లేదు. నాకు రీసెంట్గా ఒక వ్యక్తి ఇచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్, నీకు వాళ్ళ భార్య అన్నదంట భర్తతో, ఇప్పుడు రీసా టాక్స్ నువ్వు వింటివి 3 ఏళ్ళ నుంచి, ఒకనొకరు అర్ధరాత్రి లేచి నాకు అర్థమైంది లైఫ్ అని చెప్పినావు, చెప్పిన తర్వాత రీసా టాక్స్ ఎందుకు వింటున్నావు అని అడిగిందంట. దానికి నేను తడుముకోకుండా జవాబు ఇచ్చాను, రీసా గారు అది అందరికీ అంగీకారం కుదిరింది. అదేంటి జవాబు అంటే, తిరిగి ప్రశ్నించిందంట, బాలసుబ్రహ్మణ్యం పాట ఎందుకు వింటావు, నేర్చుకోవడానికి కాదు, ఊరికే వింటా, ఓ పిట్ట కూత వింటా. ఇప్పుడు రీసా గారి టాక్స్ నేను రోజు వింటున్నది నాట్ టు లెర్న్, ఒక పాటలాగా వింటున్నా. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ ఇట్ ఈస్. ఓ చల్ల గాలి మన శరీరాన్ని తగులుతుంది, అట్లా తన సౌండ్ నాకు శరీరానికి హాయిగా ఉంటుంది. అంతకుమించి ఏ ఉపయోగం లేదు. ఇక నాకేం తెలుసుకోవాలన్నది నాకు 100% తెలిసిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్నా చేయాలని నా చేతులు ఉంది అంతే. అందుకే ఇప్పుడు ఆత్మదర్శనంలోనూ, ఇప్పుడు నిర్మాణ శతకంలోనూ తెలుసుకో అని ఒక చాప్టర్ ఉంటుంది. అంటే ఇవి చిన్నవి తెలుసుకో, అంటే నువ్వు కొన్న కొత్త చొక్కా చినిగిపోతుందని తెలుసుకొని కొనుక్కో. ఇది గ్రేటెస్ట్ స్పిరిచువల్ స్టేట్మెంట్. ఇది నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎప్పుడన్నా చచ్చిపోవచ్చు అని తెలుసుకొని పెళ్లి చేసుకో. మీరు కలలు కానీ కన్న సంతానము మీ కళ్ళ ముందు ఏదో రోగం చేత మరణించవచ్చు అని తెలిసి పిల్లల్ని కానండి. వాళ్ళని బతికించడానికి సర్వప్రయత్నాలు చేయండి, అయినా మరణం వస్తే అంగీకరించండి. ఎందుకంటే అల్టిమేట్గా జరిగేది అదే. అది నెగిటివ్గానే కాదు. మనకు నెగిటివ్ అయితే ఇంతమందికి జరగదు కదా. ఏ సెలబ్రిటీ అన్నా ఎన్ని కోట్లు సంపాదించినా చచ్చిపోవాలనుకుంటాడా? అంటే లాస్ట్కి గెలిచేది ప్రకృతే. ఇప్పుడు నిన్ననే చచ్చిపోయాయి ఎవరు, భారతీ రాజా, ఇంత గొప్ప దర్శకుడు. సో ఒక టైంలో యూ హ్యావ్ టు యాక్సెప్ట్. లతా మంగేష్కర్ పోయారు, ఆ తర్వాత ఆశా భోన్స్లే పోయారు. వాళ్ళు వర్క్ చేస్తూ ఆ వర్క్లో వాళ్ళని వాళ్ళు పునీతం చేసుకున్నారు. వాళ్ళ ఒక ఫిజికల్ ఫామ్ అనేది పోయినా వాళ్ళ ఎసెన్స్ కొన్ని వేల ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు లతా మంగేష్కర్ ఎప్పటికి ఉంటుంది, ఎంత అద్భుతమైన పాటలు ఉన్నాయి అసలు. తర్వాత సుమన్ కళ్యాణ్పూర్ ఇప్పటికి ఉంది, ఆవిడ నాకు తెలిసి ఉంది. ఎప్పటికి ఉంటుంది అసలు. మహమ్మద్ రఫీ కానీ ఒక్క పాట చాలు, వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉంది. లేకపోతే రమణ మహర్షి ఒక్క ఇమేజ్ చాలు, ఫేమస్ వెల్లింగ్ బస్ట్, ఆ ఒక్క ఇమేజ్ చాలు. ఆ ఇమేజ్ నేను చెప్తున్న భూమి ఉన్నంత వరకు ఉంటుంది ఆ ఇమేజ్. అట్లా నేను రాసిన ఆత్మదర్శనం భూమి ఉన్నంత వరకు ఉంటుంది. మిగతా పుస్తకాలు గాలి కొట్టుకుపోతాయి, ఐఎమ్ వెరీ షూర్. ఒకవేళ ఉంటాయేమో, ఆత్మదర్శనం వల్ల అవి ఉంటాయి తప్ప ఆత్మదర్శనం ఒకటి ఉంటుంది. అట్లా ఎసెన్స్ నువ్వు నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వ్యక్తిగత కక్షలు, లేకపోతే మా తమ్ముడి మీద నేను కక్ష తీర్చుకోవాలనుకుంటున్నా, మాకు మొత్తం కులంలో నేనే గొప్ప అవ్వాలనుకుంటున్నాను. ఇదే అజ్ఞానం అంటే. మైండ్లో ఇరుక్కుంటే. అట్లా కాకుండా రియల్ మైండ్ అనుకో, ఈ ప్రపంచంలో ఎవడు బాగా సంపన్నుడో వాడి లెక్కలోకి తీసుకొని వాడికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే అప్పుడు నువ్వు గ్రేట్. మా కుటుంబంలో ఎక్కువ డబ్బు ఉందని చెప్పుకోవడం గ్రేట్ కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు అంబానీనో లేకపోతే వారెన్ బఫెట్నో లెక్కలోకి తీసుకుంటే నీ మైండ్ చెప్తుంది నీకు అంత సీన్ లేదు డాడీ, నువ్వు దయచేసి స్విచ్ ఆఫ్ అయ్యి పక్కకు అంటుంది. అందుకే ఎప్పుడు అల్టిమేట్ని మైండ్ లెక్కలోకి తీసుకుంటలేదు.
రమణ మహర్షి అవ్వాలనుకోవట్లే ఆ మైండ్. అల్టిమేట్ని ఎప్పుడు మైండ్ లెక్కలోకి తీసుకోదు. అల్టిమేట్ని చూసిన మరుక్షణం మైండ్ డెడ్ అవుతుంది. ఇది ఒక కఠోరమైన సత్యం. ఇది మైండ్ ఎప్పుడు పాక్షికమైన లేదా ఒక లేటెంట్ లైస్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటుంది. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు నా బంధువులంతా కలిసి 50 మంది అనుకో, ఈ 50 మందిలో నేను ఫస్ట్ రావాలనుకుంటున్నాను. మైండ్ యొక్క పద్ధతి. ఆ మైండ్ ఈ 50 మందినే లెక్కలోకి తీసుకుంటుంది. విశ్వాన్ని, ఆ ఆచంద్ర తారార్కాన్ని, విశ్వంలో ఉన్న రకరకాల గ్యాలక్సీలని, నైజీరియా వాసుల్ని, ఇజ్రాయెల్ వాసుల్ని, ఇజ్రాయెల్లో ఉన్న ఒక ధనికుడు ఉన్నాడు ఇజ్రాయెల్, అతను తీసుకోదు లెక్కలోకి. వాడు మా కులపోడు కాదు, మాకు సంబంధం లేదు. మా శ్రీధర్ గాడు, మా పర్వతాల గాడు, నేను, మా బామ్మర్ది, అందరి లెక్కలు నేను టాప్ ఉండాలి. ఇది మైండ్ యొక్క లెక్క. అందుకని నిరంతరం వాళ్ళని ఆధారం చేసుకుని అట్లా కాకుండా రియల్ మైండ్ అంటే ఏది? అరే డబ్బు సంపాదించడం నా లక్ష్యము, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది వాడికంటే ఎక్కువ సంపాదించే ప్రయత్నం చేస్తా, లేకపోతే డబ్బు సంపాదించిన ఆలోచన విరమిస్తా. ఇది రియల్ అన్నాం కదా మనం. విచారణలో అల్టిమేట్తో లింక్ ఉంటుంది. ఈగో లోపట ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే ఎలిమెంట్స్తోనే లింక్ పెట్టుకుంటుంది. ఉదాహరణకి నువ్వు మంచి జిమ్ బాడీ కావాలి, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ పెట్టుకో ఫోటో. నువ్వు జిమ్కి వెళ్ళి 5-6 మందిలో నువ్వు కొంచెం లావకుండా ఉందా చూసుకుంటుంది మైండ్. ఎప్పుడు అల్టిమేట్ని ఎప్పుడు పట్టించుకోదు. గోడ మీద పోస్టర్స్ ఉన్నా ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ లాగా అవ్వాలంటే నీకు ఒక 10 జన్మలు పడుతుంది. ఆ తరహా ఆహారము, ఆ తరహా ట్రైనింగు, ఆ తరహా డెడికేషను. అసలు మామూలు డెడికేషన్ కాదు అది. ఒక్క సప్ప ఎంత ఉంటుంది తెలుసా? ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ హ్యాండ్ ఇక్కడ 52 ఇంచెస్ అంట. దాని యొక్క సర్కంఫరెన్స్ 52 ఇంచులు. నీ అమ్మ చెయ్యాలి, లేకపోతే అదేంది మన ఒక కాండమా అట్లా. సో ఇది రామ్ కంక్లూషన్ ఏంటంటే, ఇప్పుడు నేను కొన్ని పుస్తకాలు చదివినప్పుడు నేను నమ్మలేదు, కానీ అట్లాంటి అనుభవం నాకు కలిగింది. అదేంటంటే మనసు దూది పింజలా ఎగిరిపోయింది. ఎట్లయితే ఆకుల మీద పడ్డ మంచు ఎండ రాగానే కరిగిపోయిందో, సరైన అవగాహన కలగగానే నా మనసు ఆవిరైపోయింది. మనసు లేదని కాదు, మంచు లేదని కాదు, ఏ మనసు వల్ల ఎవ్వరికీ ఏ సమస్య లేదో ఆ మనసు వచ్చింది. ఏ మనసు వల్ల ఒక ప్రవాహ స్థితి ఏర్పడ్డదో, నా పనిలో నేను మునిగిపోయే ఒక స్వభావం ఏర్పడ్డదో అటువంటి మనసు మిగిలింది. కానీ ఒక పక్కవాడిని ద్వేషించేది, ఒకరితో పోల్చుకునేది, ఉన్నదాన్ని అనుభవించకుండా లేని దాన్ని కోరుకునే మనస్సు, అందరికంటే నేనే గెలవాలని తాపత్రయపడే మనస్సు, లేకపోతే ఒక చట్టంలో ఇరుక్కుపోయిన మనస్సు, లేకపోతే మూఢనమ్మకాలు ఉన్న మనస్సు, లేకపోతే గుడ్డిగా నమ్మకాలు ఉన్న మనస్సు, లేకపోతే జస్ట్ ఏదో చరిత్రను పట్టుకొని నిజానిజాలు తెలుసుకోకుండా వాదలాడే మనస్సు, ఇవంతా పోయి ఒక ఫ్యాక్చువల్ మైండ్ మిగిలింది. నువ్వు ఈ ఆంకే దేఖిన సినిమా చూసినావా? హిందీ. ఆ సినిమా ఒక ఆంకే దేఖి అంటే కళ్ళు చూసాయి. సినిమా పేరు కళ్ళు చూసాయి. అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాడిది ఉమ్మడి కుటుంబము. చిన్న నిమిషంలో ముగిస్తా. ఉమ్మడి కుటుంబము, తమ్ముడు ఉంటాడు, వాళ్ళకి పెళ్ళి కావాల్సిన పిల్లలు కూడా ఉంటారు. ఇది ఆ సన్నివేశం. చిన్న ఇల్లు, గందరగోళం ఉంటుందంతా. పొద్దున్నే బకెట్లో వేడి నీళ్ళు పోసుకొని స్నానాలు చేయడం, ఏమండి కూరగాయలు తీసుకురండి, ఏమండి ఛాయ్ తాగండి, ఏమండి బట్టలు ఎక్కడ, నా డ్రాయర్ ఎక్కడ పెట్టినావు, ఈ డిస్కషన్స్ అని ఉంటాయి. ఇల్లు కదా మామూలుగా. ఇప్పుడు హఠాత్తుగా తెలుస్తుంది, కట్టెలు పట్టుకొని వస్తారు ఈ తండ్రి దగ్గరికి, ఓల్డ్ మ్యాన్. ఏంటి విషయం అంటే, మీ అమ్మాయి ఒకరిని ప్రేమించింది, వాడు పరమ దుర్మార్గుడు, వాడు మన కులపోడు కాదు అంటే ఏషద్దంపవాడని రాళ్ళు తీసుకొని పోతారు. ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, తుమ్ చుప్రావో గలత్ కామ్ కియా తుమ్నే అని. వీళ్ళు చెప్పిన మాటలను ఆధారం చేసుకుని వీడు ఎక్కలేని ఆవేశంతో పోయి ఆ పిల్లవాడు ఉన్న ఏరియాకి వెళ్ళి ఆ పిల్లవాడు ఉన్న రూమ్ తలుపు బద్దలు కొడితే వాడు ఇట్లా మూలం కూర్చొని వణుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లవాడిని చూసి తండ్రి అంటాడు, ఒక్క నిమిషం ఆగండి. దగ్గరికి వెళ్ళి వంగి చూసి, పులి అని చెప్పారు, మేక ఇది ఎగ్జాక్ట్ డైలాగ్ ఉంటుంది. టైగర్ అన్నారు, మేక ఇది. వాడు కళ్ళు అంతులేని భయం చూస్తాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి తండ్రి నేను, కొంచెం మాహోల్ బాగాలేదు, ఇంటివైపు రాకు, ఏదో చూద్దాం, అర్థం చేసుకో అని చెప్పి ఇంటికి వచ్చి అప్పుడు అతనిలో రియలైజేషన్ కలుగుతుంది. పొద్దున్నే స్నానం చేసేటప్పుడు ఒక మాట చెప్తాను, ఇక మీదట నేను వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మను, నేను నా కళ్ళతో చూసి అనుభవించిందే నాకు సత్యం, మిగతాది ఏది నేను లెక్కలోకి తీసుకోను, నాకు లైఫ్లో ఒక స్ఫురణ కలిగింది ఇప్పుడు అని చెప్పి వాడు బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి ఆఫీస్కి వెళ్ళే టైంలో తన గల్లీ మొత్తం చూస్తాడు. అరే నా ఊరు ఇంత అందంగా ఉందా, నేను సంసారంలో పడి, మనది పాత ఊరు,
అని నమ్మింది. ఊరిని ఎప్పుడు చూడలే. మొట్టమొదటిసారి ఊరిని చూసి చాలా బాగుంది. ఆ తర్వాత టెంపుల్ వస్తే వెళ్ళిపోతుంటాడు. ఎక్కడ పోతున్నావు, ప్రసాదం తీసుకొని పో, రోజు ప్రసాదం తీసుకుని మర్చిపోయినవేంది. నాకు అంత టెంపుల్ లాగానే అనిపిస్తుంది. ప్రసాదం పెట్టిన తర్వాత భగవాన్ కా ప్రసాద్ లేలో అంటే నోట్లు వేసుకొని, ఇది ప్రసాదం కాదు కలకండ, ఇది కలకండ కాదు ప్రసాదం. లేదు, ఇది కలకండ, ఇక్కడ మన బాలాజీ స్వీట్ హౌస్లో దొరుకుతుంది, చాలా బాగుంది అని చెప్పిపోతాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నంటే, మనసులో ఈ ఏదైతే మనం చేసే పనికి ఎప్పుడూ ఒక ఉదాత్తమైన ఆలోచనని, ఒక ఉన్నతమైన భావాన్ని, లేకపోతే ఒక దైవిక తత్వాన్ని, లేకపోతే ఒక కుటుంబ దాన్ని జోడించి కరప్ట్ చేస్తాం మనం. విషయాన్ని విషయంగా చూసినప్పుడే ఆధ్యాత్మిక గ్రంథాలు యాక్చువల్గా అర్థమవుతాయి. అది నేను చెప్పాలనుకున్నాను. విషయాన్ని విషయంగా తిన్నావా ఏమన్నా?